హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద మినీ నవల. కథ పేరు స్వర్ణ తటాకం. చంద్రగిరి సామ్రాజ్యము స్థాపించబడినప్పటి నుంచి చంద్రవంశ రాజుల పాలనలోనే ధర్మం తప్పకుండా పాలించబడుతోంది. వారి పాలనలో ప్రజలు 3 పువ్వులు 6 కాయలు సంవత్సరానికి 3 పంటలతో కళకళలాడుతూ కాలం గడుపుతున్నారు. ఈ కథ జరిగే నాటికి చంద్రగిరిని చంద్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు లేక కలిగిన ఏకైక పుత్రుడు ఇంద్రసేనుడు. ఇంద్రసేనుడికి చిన్నతనంలోనే మాతృవియోగం జరిగింది. అయినా తల్లి తండ్రి తానే అయ్యి పుత్రుణ్ణి అరచేతిలో పెంచాడు చంద్రసేనుడు. ఇంద్రసేనుడంటే అతడికి పంచప్రాణాలు. తన కుమారుడు చంద్రవంశ రాజుల కీర్తి ఇనుమడింపగల జేయుడని, చంద్రగిరి సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని దేశాలన్నిటికీ మకుటాయమానంగా చేయగలడని ఆశిస్తూ ఉండేవాడు. చంద్రగిరి రాజవంశ గురువు సరస్వతి పుత్ర బిరుదాంకితుడు, సకల మంత్రతంత్ర యంత్ర శాస్త్ర పారంగతుడు అయిన భరద్వాజుడు ఇంద్రసేనుణ్ణి 64 కళల్లోనూ, రణరంగ విద్యల్లోనూ, మంత్రతంత్ర శాస్త్రంలోనూ, రాజనీతిలోనూ తనంత మేధావిని చేశాడు. ఆ రోజు ఇంద్రసేనుడికి యువరాజు పట్టాభిషేకం జరుగుతోంది. 21వ సంవత్సరంలోకి అడుగుబడి ఆజానుబాహుడై ధీశాలి అయి అసమాన సౌందర్యవంతుడైన తమ యువరాజుకి పట్టాభిషేకం జరుగుతుందని తెలిసిన ప్రజలు ఎన్నో కానుకలు తెచ్చారు ప్రేమపూర్వకంగా. ఇంద్రసేనుడికి యువరాజ్య పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ప్రజలకు ఎనలేని కానుకలు సమర్పించాడు యువరాజు ప్రేమతో. చిరంజీవ సుఖీభవ, కీర్తికాంత నీకోసం ఎదురుచూస్తోంది. నీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వెలుగొందే రోజు వచ్చింది అంటూ కాషాయ వస్త్రాలు ధరించిన యోగి పుంగవుడొకడొచ్చి ఆశీర్వదించాడు ఇంద్రసేనుణ్ణి. భరద్వాజుడు ఆయనను సకల మర్యాదలతో గౌరవించాడు. మహారాజు ఆయనను ఉచితాసనం పైన కూర్చుండబెట్టాడు. యువరాజు ఇంద్రసేనుడు ఆయన పాదాల్ని కడిగి ఫలపుష్పాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేస్తూ, స్వామి, దేశాలు తిరిగే తమరు ఎన్నో చిత్ర విచిత్రమైన విషయాలు చూసి ఉంటారు. మీరు చూసిన చిత్రాల్లో చిత్రమైందేంటి అని ప్రశ్నించాడు. అప్పటికి సభ ముగిసింది. సభలో మహారాజు, మంత్రి, సేనాని, రాజగురువు, యువరాజు, యోగీశ్వరుడు మాత్రమే ఉన్నారు. అందరూ ఆసక్తితో యువరాజు అడిగిన ప్రశ్నకు యోగేశ్వరుడు ఏమి వింత విషయాన్ని చెప్తాడోనని ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, మానవ జన్మ నీటి బుడగ లాంటిదని సకల శాస్త్ర పారంగతుడివైనా నీకు చెప్ప పనిలేదు. ఈ కొద్ది జీవితకాలంలోనే మనం ప్రజలకు, ప్రపంచానికి మంచి చేసి కీర్తి తెచ్చుకోవాలి. ఈ అశాశ్వతమైన శరీరం నశించినా ఆ కీర్తి ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలము ఉండిపోతుంది. ఇందుకు ఒక్క మార్గం చెప్తాను. ఇక్కడకు ఈశాన్య దిక్కుగా 50 ఆమడల దూరంలో మిత్తికొండ అని పిలువబడే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము 10 ఆమడల వైశాల్యం గలది. దాని లోయలోనే మంత్రాల మర్రి అనే పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు వింతల్లోకెల్లా వింతైనది. నీలాంటి ధీరులకు అది సవాలు. దాని రహస్యాన్ని భేదించి అమూల్యమైన నిధులతో పాటు అపురూప సుందరి అయిన నాగకన్యను పొంది జీవితాన్ని చరితార్థం చేసుకో అన్నాడు యోగీశ్వరుడు. మహానుభావ, మంత్రాల మర్రి రహస్యం తెలుసుకోవాలని, మీరు చెప్పిన నిధులను వశపరుచుకోవాలని, ఆ నాగసుందరి కథ ఏమిటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగానే ఉన్నది. నేను ఈ క్షణంలో బయలుదేరతాను అన్నాడు ఇంద్రసేనుడు అతడికి నమస్కరించి. విజయోస్తు అంటూ 2 చేతులు అతని శిరస్సు మీద ఉంచి దీవించాడు యోగి. ఆ తర్వాత అందరి వద్ద సెలవు తీసుకుని కన్యాకుమారి వైపు వెళ్ళాడు ఆయన. యువరాజు ముందుగా రాజగురువు భరద్వాజునకు నమస్కరించి అనుమతి అడిగాడు. ఆయన చిరునవ్వుతో తల పంకించి, దీర్ఘాయుష్మాన్ భవ, వెళ్ళిరా నాయనా అంటూ దీవించాడు. మహారాజు చంద్రసేనుడు సేనానిని పిలిచి ఉత్తమ అశ్వాన్నొక దానిని అశ్వశాల నుంచి తెప్పించాడు. ఇంద్రసేనుణ్ణి ఆప్యాయతతో కౌగిలించుకొని, ఇంద్రసేన, చంద్రవంశ రాజులు సాహసవంతువులు అనే మాట నువ్వు నిలబెట్టాలి. క్షత్రియుడివై పుట్టినందుకు సాహస కార్యాలు చేయక తప్పదు
వెళ్ళిరా అంటూ చంద్రసేనుడు దీవించాడు కొడుకుని. ఇంద్రసేనుడు గుర్రం ఎక్కబోతూ గురువుకు పాదాభివందనం చేశాడు. ఇంద్ర, సకల శాస్త్ర పారంగుతుడువు, అసమాన బలపరాక్రమవంతుడివి, అన్నిటికంటే దేవదేవుని వరమున పుట్టినవాడవు, నీకు సర్వదా జయము కలుగుగాక అంటూ దీవించాడు రాజగురువు. ఇంద్రసేనుడు ఉత్తమ జాతి పంచకళ్యాణిని అధిరోహించి కళ్ళాలు లాగి చెళ్ళుమనిపించాడు. మరు క్షణంలో గుర్రము నేల మీద కాకుండా నింగిలో పయనిస్తున్నట్లు మెరుపులాగా మాయమైంది క్షణంలో. సూర్యుడు పడమటి దిక్కున విశ్రాంతి తీసుకునే సమయానికి మిత్తికొండ ప్రాంతానికి చేరుకున్నాడు ఇంద్రసేనుడు. ఆ ప్రాంతము దట్టంగా చెట్లు చేమలతో నిండి ఉంది. పర్వతము యోగి చెప్పినట్లు నిజంగానే 10 ఆమడల దూరం విస్తరించి ఉంది. ఆ పర్వతాగ్రాన్నించి వచ్చే చల్లని పిల్లగాలులు అతన్ని సేదదీర్చాయి. గుర్రాన్ని దిగి మెల్లిగా పర్వత లోయలోకి నడిచి తొలిజాము గడిచే సమయానికి దూరంగా తల విరియబూసుకొని నృత్యం సల్పుతున్న పిశాచంలా కనిపించింది ఆ చీకటిలో. ఇంద్రసేనుడు మంత్రాల మర్రిని నిశితంగా పరిశీలిస్తూ దాని కిందకు వచ్చి గుర్రాన్ని పక్కన ఆపాడు. మంత్రాల మర్రి మిత్తికొండ పర్వతలోయని ఆక్రమించుకొని ఉంది. దాని కొమ్మలు శాఖోపశాఖలుగా అన్ని దిక్కులకు విస్తరించి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా చీమ చిటుకుమన్న వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. అదే ఇంద్రసేనుడికి ఆశ్చర్యం కలిగించింది. పైగా చెట్టు కింద ఆకులు అలములు లేకుండా ఎవరో పరిశుభ్రం చేసినట్లుగా ఉంది. ఇంద్రసేనుడు గుర్రానికి గల జీను కళ్ళం తీసి దానిని పక్కగా తీసుకువెళ్ళి మేతకు విడిచాడు. తాను ఒక పెద్ద ఊడ పట్టుకొని మర్రి చెట్టు పైకి ఎగ్గబ్రాకి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు. అతనికి క్రింద ఏమి జరిగినా కనిపించేటట్లు ఉన్నది ఆ ప్రదేశం. తను మాత్రం ఎవ్వరికీ కనిపించడు. 2వ జాము గడిచింది. ఆకాశంలో నక్షత్రాలు తప్ప మరేవీ లేవు. ఇంద్రసేనుడికి బడలికగా ఉండుట మూలంగా కాస్త కన్నులు మూతబడ్డాయి. ఢామ్ అని పిడుగుపడ్డ శబ్దం విని కన్నులు తెరిచాడు. మంత్రాల మర్రి క్రింద రణగుణ ధ్వని వినిపించింది. క్రిందకు చూశాడు. అతడి కన్నులు రెపరెపలాడాయి ఆశ్చర్యంతో. తెల్లని పొడవాటి గడ్డాలు నేల మీదకి జీరాడుతూ వీపు మీదకు చిందర వందరగా పడే వెంట్రుకలతో, మొలకు ఎర్రని పట్టు వస్త్రాలతో, మెడలో రంగురంగుల మణులు ముత్యాలు పగడాల దండలతో ఉన్న అనేక పిశాచాలు ఏమిటో తర్కిస్తున్నాయి వాటిలో అవి. ఇంతలో మంత్రాల మర్రి గణాచారిలా ఊగనారంభించింది. ఇంద్రసేనుడు క్రింద పడకుండా చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు. మర్రి చెట్టు ఒక్కసారిగా నేలను పెళ్లగించుకొని పైకి లేచింది. పిశాచాలన్నీ ఒక్కసారిగా మర్రి చెట్టు కొమ్మల మీదకి ఎగిరి కూర్చున్నాయి. ఒక పిశాచము ఇంద్రసేనుడిని చూసి కీచుమని అరవబోయింది. ఇంద్రసేనుడు దాని పిలక పట్టుకొని వరలోని కత్తి దూసి కోసి పారేశాడు. పిశాచము లబోదిబోమంది. గోల చేసిన తన ఉనికి మరో పిశాచానికి తెలిసేటట్లు అరిచిన ఈసారి గడ్డంతో పాటు పీకా కోసి పారేస్తానని చెప్పాడు. దాంతో పిశాచము బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ కూర్చుంది. మరి మీరందరూ ఎక్కడికి వెళ్తున్నట్లు ప్రశ్నించాడు ఇంద్రసేనుడు. పిశాచం భుజం మీద చెయ్యి వేశాడు. అయ్యా రాజకుమారుడు గారు, ఈ మంత్రాలు మర్రి 12 నెలలకొకసారి అమావాస్య అర్ధరాత్రి సమయంలో భూప్రదక్షిణ చేస్తుంది. ఈ సమయంలో ఇది మా పిశాచ క్షేత్రాల వద్ద ఆగి తిరిగి పయనిస్తుంది. అటు చూడండి, మరికొద్ది క్షణాల్లో మనము అతి వింతైన దీవి దగ్గరకు చేరుకుంటాము. ఈ స్థలంలో ఇంతవరకు మానవుడు అడుగుపెట్టి ఉండడు. ఏ యోగులో ఏ మునిలో ఈ భూమి గుండా పయనించినా వారు ఈ భూమిలోని వింతలు చూసి వెళ్ళేవారే కానీ పట్టించుకోరు. ఈ ప్రాంతంలో నీలాంటి వీరుడు చేయవలసిన అనేక సాహసాలున్నాయి. ఇదిగో ఆ ప్రాంతంలోకి మనం ప్రవేశించబోతున్నాము. నెమ్మదిగా పిశాచాల కంటపడకుండా దిగు, నీకు మేలు జరుగుతుంది అన్నది పిశాచం. ఆకాశంలో పయనిస్తున్న మంత్రాల మర్రి వేగంగా భూమి మీదకు దిగనారంభించింది. ఇంద్రసేనుడు మర్రి నేల మీద ఆగగానే గబాల్న నేల మీదకు దూకేశాడు. దూకబోయే ముందు పిశాచం చేతిలో తాను కోసిన పిలక పెట్టి మరీ దూకాడు.
పిశాచాలు ఇంద్రసేనుణ్ణి గమనించలేదు. వాటి గోలలో అవి ఉండటం ఇంద్రసేనుడికి మేలు చేకూర్చింది. మర్రి చెట్టు ఒక్క క్షణం మాత్రం ఆ ప్రదేశంలో ఉండి తిరిగి ఆకాశంలోకి లేచింది. తెల్లవారేదాకా కదలకూడదని అక్కడే కూర్చున్నాడు అతను. తెల్లవారింది. ఇంద్రసేనుడు లేచి పరిసరాల్ని పరిశీలించాడు. అది పెద్ద ఎడారి ప్రాంతంగా కనిపిస్తుంది. ఈ ఎడారి ప్రాంతంలో విశేషాలు ఏముంటాయి అని ఆలోచిస్తూ నడవసాగాడు. ఇంతలో ఎడారి ఒక్కసారిగా తళతళా మెరిసిపోవటం గమనించాడు. అప్పటికి సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీదకు వచ్చాడు. ఇంద్రసేనుడు తబ్బిబ్బు పడిపోయాడు. నేల మీద చిత్ర విచిత్ర కాంతులు విరజిమ్ముతున్నాయి. ఇంద్రసేనుడు నేల మీద మెరుస్తూ ఉన్న రాళ్లను పరిశీలించి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అవి అచ్చం నీలమణులు, కెంపులు, పచ్చలు, రత్నాలు. ఎనలేని ఈ సంపదకు ఖరీదు కట్టే షరాబు ఈ ప్రపంచంలో లేడు. అతను మరికొద్ది దూరం పయనించాడు. దారిమీద వరుస క్రమంలో పరిచినట్లు ఉన్నాయి రాళ్ళు, రత్నాలు. ఇంద్రసేనుడు కంటికి ఇంపైన రత్నాలు గుప్పెడి ఏరుకొని జాగ్రత్త పరిచాడు. మరుక్షణంలో హె 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 అనే నవ్వు వినిపించింది. ఆ నవ్వు మేఘాలు గర్జించినట్లుగా వినిపించింది. వెంటనే పెద్ద మిడిగుడ్లు, సన్నటి తల, పెద్ద కడుపు, తాటి బోదెల్లాంటి కాళ్ళు గల రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రసేనుణ్ణి చూసిన రాక్షసుడు, "నీ పేరు ఇంద్రసేనుడా?" అని ప్రశ్నించాడు. ఆ రాక్షసుడు తనకంటే 5-6 రెట్లు పెద్దగా ఉన్నాడు. ఇంద్రసేనుడు తలెత్తి చూస్తూ అవును అన్నాడు. "నా పేరు మేఘనాథుడు. నన్ను గెలిచిన గాని నా ఎడారిని దాటలేవు" అన్నాడు. అతను మాట్లాడుతూ ఉంటే మేఘాలు గర్జించినట్లు పిడుగులు వర్షిస్తున్నాయి. ఇంద్రసేనుడు తన కత్తిని గాలిలో జుడిపించాడు. నేలను తన్నిపట్టి పైకి ఎగిరాడు. మేఘనాథుడు ఇంద్రసేనుణ్ణి తన గుప్పెటలో ఇరికించుకున్నాడు. ఇంద్రసేనుడు గిజగిజలాడిపోయాడు. మేఘనాథుడు పకపక నవ్వాడు. ఇంద్రసేనుడి కుడి చేతిలోని కత్తి మెరుపులా పైకి లేచి పిడుగులా రాక్షసుని ఎడమ భుజం మీద పడింది. అరటి బోదిలాగా తెగి క్రింద పడింది అది. రాక్షసుని ముఖం వికృతంగా మారింది. కళ్ళ వెంట నిప్పులు వర్షించాయి. పిడుగులా గర్జించాడు, పిడికిలి బిగించాడు. ఇంద్రసేనుడి ఎముకలు పటపటలాడించాడు. ఇంద్రసేనుడి కన్నుల వెంట రక్తపు చుక్కలు వర్షించాయి. కుడి చేతిలోని కత్తిపిడి పిడికిలిలో బిగుసుకుంది. పళ్ళు పటపటలాడించి కత్తిని సర్రున పైకెత్తి మరో వ్రేటు వేశాడు బలంగా. ఆ దెబ్బకు మేఘనాథుడి కుడి భుజం తెగి క్రింద పడింది. ఇంద్రసేనుడు కింద పడ్డాడు. తెగిన కుడి చేత్తో పాటు పిడికిలిలో నుంచి లేచి నిలబడ్డాడు. మేఘనాథుడు తన కొండ గుహంత నోరు తెరిచి ఇంద్రసేనుడిని మింగటానికి తల వంచాడు. అతని ముక్కు పుటాల నుంచి వెచ్చని గాలి ఇంద్రసేనుడికి సోకింది. ఇంద్రసేనుడు మరికొంచెం దూరం జరిగి తన కుడి చేతిలోని కత్తిని వేగంగా గాలిలోకి ఆడించి మేఘనాథుడి 2 కాళ్ళు నరికేశాడు. మొదలు విరిగిన పెద్ద మానులాగా ధబీమని క్రిందపడి పొలికేక పెట్టాడు బాధగా. అతని కన్నులు అగ్నిని వర్షించాయి. ముక్కు రంధ్రాల నుంచి వేడిగాలి జుయ్యమని రానారంభించింది. నాలుక బాగా బయటికి చాచి ఇంద్రసేనుణ్ణి పట్టుకోబోయాడు. ఇంద్రసేనుడు 2 చేతులతో కత్తిపిడి పట్టుకొని బలమంతా చేతుల్లో కేంద్రీకరించి కత్తిని బాగా పైకెత్తి రాక్షసుని గుండెల్లోకి దించాడు. రాక్షసుడు ఒకే ఒక కేక పెట్టాడు. ఎడారి ప్రతిధ్వనించింది. అతడి మొండెము గిలగిలా తన్నుకుంటూ ఉండగా రాక్షసుని పంచప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరుక్షణంలో అతని దేహం నుంచి తెల్లని కాంతిపుంజము ప్రత్యక్షమైంది. ఇంద్రసేన, అమోఘ పరాక్రమవంతుడివైన నన్ను సంహరించి నన్ను రాక్షస జన్మ నుంచి విముక్తి చేశావు. ఇందుకు కృతజ్ఞతగా ఈ మణిహారం తీసుకొని నన్ను సంతోషపరచు. ఈ హారంలో గల దివ్యకాంతులు ఇచ్చే నీలమణిని స్పర్శించి అదృశ్య రూపుడివి కావాలని కోరుకున్న క్షణంలో నువ్వు అదృశ్య రూపుడివి అవుతావు అంటూ మణిమాలను ఇంద్రసేనుడికిచ్చి అదృశ్యమయ్యాడు. ఇంద్రసేనుడు సంబరమాశ్చర్యంతో ఆ మాలను స్వీకరించి మెడలో గుప్తంగా ధరించాడు. అప్పటి వరకు దగద్దగాయమానంగా మెరిసిపోతున్న మణిబాట అదృశ్యమైపోయింది.
ఎప్పటిలాగే ఎడారి ప్రాంతము కనుచూపు మేర దాకా కనిపించసాగింది. ఇంద్రసేనుడు కత్తిని ఒరలో పెట్టుకొని చకచక అడుగులు వేయసాగాడు. ఇంద్రసేనుడు తనని ఏదో అదృశ్య శక్తి లాక్కెళ్తున్నట్లు భావించాడు. తను ఒక్కడుగు ముందుకు వేస్తే మరో 4 అడుగులు ఇంకొంచెం ముందుకు లాక్కెళ్తున్నది ఆ అదృశ్య శక్తి. మరికొంచెం దూరం వెళ్ళాక ఇంద్రసేనుణ్ణి అతి వేగంగా తన వైపుకు లాగుకోవటం సాగించింది. ఇంద్రసేనుడు తన కత్తిని వరలో నుంచి చెరాలను బయటికి లాగాడు. అంతే, మెరుపుని మించిన వేగంతో చేతిలోని కత్తి గాలిలోకి తేలిపోయి ఉత్తర దిక్కుగా పయనించసాగింది. కత్తి తన వద్ద నుంచి పోయిన తరువాత అదృశ్య శక్తి ఇంద్రసేనుణ్ణి తన వైపుకి ఆకర్షించుకోవటం మానింది. అయినా ఇంద్రసేనుడు ఆ దిక్కుగా నడవటం మానలేదు. ఎందుకంటే తన కత్తి గాలిలోకి అలా ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవాలనే కుతూహలము అతని మనసులో బలంగా నాటుకుంది. ఇంద్రసేనుడు అరఘడియ ప్రయాణం సాగించాడో లేదో తనకెదురుగా ఒక పెద్ద పర్వతం కనిపించింది. దాని దగ్గర తన కత్తి ముక్కలు ముక్కలుగా పడి ఉండి నేలకి అతుక్కుపోయాయి ఆ ముక్కలు. అది అయస్కాంత పర్వతంగా గుర్తించాడు అతను. అందుకే తను ఆ పర్వతం దిక్కుగా ఆకర్షించబడ్డాడు. అది తన వరలోని కత్తి వలనే జరిగింది అని తెలుసుకున్నాడు. ఇంతకు తనిప్పుడు నిరాయుధుడు. ఆ పర్వతాన్ని ఒకసారి చూసి ఇంద్రసేనుడు నెమ్మదిగా ముందుకు కదిలాడు. పెద్ద హూరుగాలి హోమంటూ వీయసాగింది. ఇంద్రసేనుడు ఆ గాలి తీవ్రతకు తట్టుకోలేక అతను కొట్టుకుపోసాగాడు. కొంత దూరం పోయిన తరువాత గాలి తీవ్రత తగ్గింది. ఇంద్రసేనుడు ఇసుక దుమారం నుంచి రక్షించుకోవటానికి అప్పటి వరకు కన్నులు మూశాడు. కన్నులు తెరిచాడు. ఎదుట కనిపించే బంగారు కొండ అతని కనులకు జిగేల్ జిగేల్మని కనిపించసాగింది. ఆశ్చర్యంతో దగ్గరికి వెళ్ళి చూశాడు. ప్రపంచంలో ఉన్న బంగారమంతా ఇక్కడే ఉన్నదా అనిపించింది. ఆ బంగారు కొండలో పొడవుగా కత్తి ఆకారంలో కనిపిస్తున్న బంగారు రేకును అందుకున్నాడు ఇంద్రసేనుడు. అక్కడి నుంచి నెమ్మదిగా ముందుకు కదిలాడు. ఆ దారి పొడవున రజిత భస్మం చల్లినట్లు ఉంది. అది సూర్యకాంతిలో తెల్లగా మెరిసిపోతూ ఉంది. ఇంద్రసేనుడు చేతిలోని బంగారు రేకును ఆయుధంగా పట్టుకొని చకచకా నడవసాగాడు. కనుచూపు మేరలో ఏదో కుటీరం ఉన్న ఛాయలు కనిపించాయి. ఈ ఎడారి ప్రాంతంలో, ఈ పిశాచాల ప్రదేశంలో మానవుని ఉనికి ఎలా సాధ్యం? ఎంతో ఆశ్చర్యంగా అటు నడిచాడు వడివడిగా. అది ఒక జీర్ణ కుటీరం. ఆ కుటీరం ముందు ఒక కొలిమి. ఆ కొలిమి భగభగ మండుతోంది. అక్కడ తలపండి గడ్డము గుండెల దాకా ఉన్న శతాధిక వృద్ధుడు ఇంద్రసేనుడి వైపు చూస్తూ కూర్చున్నాడు. ఇంద్రసేనుడు అతని దగ్గరికి వెళ్ళి, ఆర్య నమస్కారం అన్నాడు 2 చేతులు జోడించి. ఇంద్రసేన, ఆకలిగా ఉన్నది కదూ, రా ఇటు కూర్చో. ఏది ఆ బంగారు రేకు? చూడు, ఆ ముత్యాలు మాణిక్యాలు కూడా ఇటివ్వు. రా నా పక్కన కూర్చో. అక్కడ కాదు, ఇక్కడ అంటూ తనని ఆహ్వానించాడు. ఇంద్రసేనుడు అతని పక్కనే గల చిన్న రాతి ఆసనం మీద కూర్చున్నాడు. వృద్ధుడు పన్నశాలలోకి వెళ్ళి రాతి పళ్ళెం నిండా పండ్లు ఫలాలు తీసుకుని వచ్చి ఇంద్రసేనుడికి ఇచ్చాడు. ఇంద్రసేనుడు ఆ రాతి పళ్ళాన్ని అందుకొని పళ్ళు తింటూ తన వద్ద ఉన్న బంగారు రేకును మణులను అతడికి ఇచ్చాడు. వృద్ధుడు మండుతున్న కొలిమిలో బంగారు రేకును సాగగొట్టి దివ్యమైన ఖడ్గాన్ని తయారు చేశాడు. మరుక్షణంలో దానికి పిడి, ఆ పిడికి మాణిక్యాలు పొదిగాడు. దానిని అక్కడే గల ఓ గండ శిలపై రాచి పదును పెట్టి పరీక్షించాడు. ఒక్కసారి గాలిలో ఖడ్గాన్ని అటు ఇటు వేగంగా ఆడించాడు. దాని నుంచి వింతైన శబ్దం వినిపించింది. వృద్ధుడి ముఖంలో తృప్తి గోచరించింది. ఇంతవరకు ఇంద్రసేనుడితో ఒక్క మాట అయినా పలకలేదు. అతి దీక్షగా ఏదో మనసులో గునుక్కుంటూ స్వర్ణ ఖడ్గాన్ని పూర్తి చేశాడు వృద్ధుడు. ఇంద్రసేనుడు అతని పని నైపుణ్యానికి ఆశ్చర్యపోయాడు. వృద్ధుడు ఇచ్చిన పండ్లు తినేసరికి ఇంద్రసేనుడి శరీరంలో నూతన సత్తువ చేకూరింది. తన శరీరంలోని ప్రతి కండరము ఉత్తేజంతో పొంగిపోతున్నట్లు భావన కలిగింది. వృద్ధుడు ఇంద్రసేనుడి భుజం తట్టి మౌనంగా స్వర్ణ ఖడ్గాన్ని అతని చేతికి ఇచ్చాడు. అతని ముందు మోకరిల్లి శిరస్సు వంచాడు. మహానుభావ,
మీ వింత ప్రవర్తన నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఇంద్రసేనుడు స్వర్ణ ఖడ్గాన్ని వృద్ధుణ్ణి మార్చి మార్చి చూస్తూ. వృద్ధుడు మాట్లాడలేదు. తన శిరస్సును ఖండించి ఖడ్గం యొక్క పదును పరిశీలింపమని సంజ్ఞ చేశాడు. ఇంద్రసేనుడికి ముసలివాడి ప్రవర్తన నిజంగానే వింతగొలిపింది. ఈ ఎడారిలో ఎన్నో వింతలున్నాయని మణిగుప్తుని ద్వారా ఎప్పుడో తెలుసుకున్న ఇంద్రసేనుడు మారు ఆలోచించకుండా కత్తిని పైకెత్తి మెరుపులా క్రిందకి దించాడు. అంతే, మరుక్షణంలో వృద్ధుడి శిరస్సు తెగి మండుతున్న కొలిమిలో పడటమో, అది భగ్గున మండి ఫట్టుమని ప్రేలిపోవటమో ఒకేసారి జరిగాయి. ఆ వెంటనే అతని దేహం కూడా కాలి బూడిదైపోయింది. ఇంద్రసేనుడు చిత్రంగా ఆ బూడిద కుప్పను చూస్తూ ఉండిపోయాడు. ఇంద్రసేన అనే పిలుపు వినిపించింది మండుతున్న కొలిమిలో నుంచి. ఇంద్రసేనుడు మంట వైపు కన్నార్పకుండా చూశాడు. ఆ మంటలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న గంధర్వుడు లాంటి వ్యక్తి కనిపించాడు. మహానుభావా, ఎవరు మీరు? ఈ వింతకు కారణమేమిటి? ఈ స్వర్ణ ఖడ్గ సృష్టికి మీ శిరచ్ఛేదానికి గల కారణమేమిటి అంటూ ప్రశ్నించాడు. మంటలో నుంచి దివ్య శరీరం గల వ్యక్తి బయటికి వచ్చాడు. తాను ధరించిన దుస్తులు అగ్ని కంటే తేజస్సుగా ఉన్నాయి. అతని శరీర ఛాయ సూర్యుడిలాగా వెలిగిపోతుంది. దివ్యాభరణాలు ధరించి కుడి చేతిలో స్వర్ణ ఖడ్గం ధరించి ఉన్నాడు. అతన్ని చూసిన ఇంద్రసేనుడు నమస్కరించి వినయంగా తల వంచాడు. ఇంద్రసేన, నా పేరు మయూరుడు. నేను మయుని సోదరుడును. మయుడు దేవశిల్పి. నేను తనకి సహాయకారిగా ఉంటూ దేవతలకు కావలసిన అనేక భవనాలు, ఆయుధాలు, వాహనాలు మొదలైనవి తయారు చేసి ఇచ్చేవాడిని. ఒకరోజు దేవరాజు ఇంద్రుడు మయుని కోసం కబురు చేశాడు. ఆ సమయంలో మయుడు పాండవులకు మయసభ అనే విచిత్రమైన భవనాన్ని నిర్మించే పనిలో ఉన్నాడు. నేను దేవరాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాను. ఆయన ఒక్క క్షణం ఆలోచించి తన వజ్రాయుధము నా చేతికిచ్చి పదును పట్టి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. నేను పరుగు పరుగున కర్మాగారానికి వచ్చి వజ్రాయుధం పదును పెట్టడానికి సిద్ధమయ్యే తరుణంలో రంభ తన కాలి అందియ ఊడిపోయిందని వచ్చింది. ఆమె అసమాన సౌందర్యానికి వ్యామోహితుడినైన నేను ఆమె కాలి అందియను ముందు బాగుచేసి ఆమెతో సరస సల్లాపానికి దిగాను. సరిగ్గా అదే సమయంలో ఇంద్రుడు నా వద్దకు వచ్చాడు. రంభతో ప్రణయ కలాపం కన్నులారా గాంచిన అతను కోపోద్రిక్తుడు అయ్యాడు. మయూరా అని పొలికేక పెట్టాడు. నేను రంభ ఇరువురము గజగజలాడిపోయాము. మూఢుడా, కర్తవ్య నిర్వహణలో ఎవరు అశ్రద్ధపరిచినా నేను సహించలేను. వజ్రాయుధము సానపెట్టమని నేను ఆజ్ఞ ఇస్తే రంభతో సరస సల్లాపాలు ఆడటం నీ వంతు అయింది. దీనికి ప్రతిఫలంగా పిశాచ ఎడారిలో ముసలి వగ్గువై పడుండు అని శపించాడు. వెంటనే రంభ అతని పాదాలపైన పడి ఈ జాప్యానికి కారణం తనని, అందుకి మయూరుడిని క్షమించమని ప్రాధేయపడింది. నేను కూడా అతన్ని ప్రార్థించాను. కొంతసేపటికి అతను శాంతించి నిరాయుధుడైన యువకునికి స్వర్ణము మణులను తెచ్చిన వారికి నిస్వార్థపరుడికి స్వర్ణ ఖడ్గం చేసిచ్చి దానితో తల నరికించుకున్న క్షణాన శాప విముక్తి పొందగలవు అని చెప్పి తన వజ్రాయుధం పదును పట్టించుకొని రంభతో అంతర్ధానమయ్యాడు. వేలాది సంవత్సరాల నుంచి నేను నీలాంటి యువకుల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ కొలిమి అప్పటి నుంచి మండుతూనే ఉంది. ఇంద్రసేన, ఈ స్వర్ణ ఖడ్గము ఇంద్రుని వజ్రాయుధంతో సమానమైనది. కొండల్ని సైతం మధ్యకు నరకగలదు. నీకు శుభమగుగాక అంటూ అంతర్ధానమయ్యాడు మయూరుడు. ఆ వెంటనే అక్కడి కుటీరము, కొలిమి అన్నీ అంతర్ధానమయ్యాయి. ఇంద్రసేనుడు స్వర్ణ ఖడ్గాన్ని అక్కడే గల పెద్ద కొండరాయి మీద ఆనించాడు. ఆ మరుక్షణంలో ఆ రాయి రెండుగా బ్రద్దలైంది. ఇంద్రసేనుడు తృప్తిగా ఖడ్గాన్ని వరలో పెట్టుకొని ముందుకు అడుగులేస్తూ ప్రయాణం కొనసాగించాడు. అలా ప్రయాణించి ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు ఇంద్రసేనుడు. ఆ దట్టమైన అడవిలో ఎక్కడా నీటి చుక్క కూడా కనిపించలేదు. ఒకవేళ ఆ స్థలమే అంత అయి ఉంటుంది అనుకున్నాడు. అప్పుడు కనిపించింది అతనికి ఒక ఎర్రటి సెలయేరు. ఆ ఎర్రటి సెలయేరును చూసి దగ్గరికి వెళ్ళి ఆ సెలయేటిలో చేతులు పెట్టి దోసిల్లోకి తీసుకున్నాడు.
అంతే, అతనికి సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఆ ఏటిలో పారుతున్నది రక్తమే, మానవ రక్తం. ఏమిటి రక్తపుటేరు రహస్యం? ఇంద్రసేనుడికి ఈ భయంకరమైన రహస్యాన్ని ఛేదించాలనే కుతూహలం కలిగింది. ఆ రక్తపు ఏటి ఒడ్డునే నడవటం సాగించాడు. మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆ చిట్టడవిలో గల ఒక పెద్ద పర్వతం వద్దకు చేరుకున్నాడు. ఆ పర్వత శిఖరాన ఒక పెద్ద కోట కనిపించింది. ఆ రక్తము అక్కడి నుంచే ప్రవహిస్తున్నట్లు గమనించాడు అతను. చెరచెరా కొండను ఎక్కి కోటను చేరుకున్నాడు. ఆ కోట చుట్టూ పెద్ద ప్రాకారం ఉన్నది. ఏ మూలైనా దారి కనిపిస్తుందేమోనని పరిశీలించాడు. ఎక్కడా దారి లేదు. ఆలోచిస్తున్న అతడికి ఆ కోటలో నుంచి ఎర్ర చీమల బారు బయటికి రావటం కనిపించింది. వెంటనే ఇంద్రసేనుడు లేచి వరలోని తన స్వర్ణ ఖడ్గం బయటికి లాగాడు. ఆ చీమలు వచ్చే కన్నానికి పైగా కత్తిమునతో రంధ్రం చేయసాగాడు. అతని శ్రమ కొంతసేపటికి ఫలించింది. ప్రాకారంలోని ఒక రాయి ఊడి క్రింద పడింది. అప్పటికే చీకటి పడటంతో లోపల ఏమున్నదో కనిపించలేదు. ఉన్నట్లుండి రక్తపు ఏరు పారటం ఆగిపోయింది. ఇంద్రసేనుడు ఆశ్చర్యపడలేదు. ఇదేదో రాక్షసమాయ అనుకున్నాడు. తను మాత్రము కోటగోడలో మనిషి పట్టేంత కన్నం చేసి దానిలో నుంచి కోట లోపలికి దూరి వెళ్ళాడు. అది ఒక వంటి స్తంభపు రాతి మేడ. చుట్టూ ఇసుక తప్ప మరేమీ లేదు. 2 అడుగులు వేశాడో లేదో కీచు కీచుమనే శబ్దము ఎడతెరిపి లేకుండా వినిపించసాగింది. వెంటనే అప్పటి వరకు తెరుచుకుని ఉన్న తలుపులు ధడాలను మూసుకున్నాయి. ఇంద్రసేనుడి చేతిలోని స్వర్ణ ఖడ్గము సిద్ధంగా ఉంది తలలు నరకటానికి. కానీ చిత్రమేమిటంటే అతన్ని చూచి అరిసింది ఏ రాక్షసో పక్షో జంతువో కాదు. మొండెం లేకుండా ఉన్న మానవ శిరస్సు. అది గాలిలో తేలియాడుతూ అరవసాగింది. ఇంద్రసేనుడు గాలిలోకి ఎగిరి ఆ మానవ శిరస్సు జుట్టు పట్టుకున్నాడు. ఇంతలో భవనంలో నుంచి, ఒరే జుట్టుపోలిగా, ఎవర్రా ఈ రాక్షస మందిరంలోకి అడుగుపెట్టింది? మనిషా జంతువా అనే గొంతు బొంగురుగా వినిపించింది. మానవ శిరస్సు నోరు తెరవబోయింది. కానీ తన జుట్టు ఇంద్రసేనుడి చేతిలో ఉండటమే కాకుండా అతని చేతిలో తళతళలాడే బంగారు కత్తి తన కళ్ళ ముందర కనిపించడంతో జుట్టుపోలిగాడి నోరు అలాగే మూతపడింది. ఇంద్రసేనుడు భయపడకుండా, ఎవరూ లేరని చెప్పు, లేదా నీ కళ్ళు ఈ కత్తితో పొడిచి ముక్కు చెవులు కోసివేయగలను, జాగ్రత్త అన్నాడు. మానవ శిరస్సు కన్నులు భయంతో రెపరెపలాడాయి. ఏకదంతా, ఆకలి వేసి నేనే అరిచాను, శత్రువులెవరూ లేరు అని అరిచాడు జుట్టుపోలిగాడు. ఆ వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. కాపలా జాగ్రత్తగా కన్నులు తెరిచి కాయి, తిండి సూర్యుడు రాగానే తిందువుగాని అంటూ వినిపించింది లోపలి నుంచి. ఇంద్రసేనుడు జుట్టుపోలిగాడి శిరస్సును చాటుకు తీసుకువెళ్ళి, ఎవరు నువ్వు? ఈ రూపంలో ఉండటానికి గల కారణమేమిటి? ఏకదంతుడెవరు? ఈ రక్తపుటేరు ఏమిటి? అని అనేక ప్రశ్నలు అడిగాడు. జుట్టుపోలిగాడు పెదాలు వణికాయి. వీరుడా, ఆ కనిపించే శిలాపేటిక దగ్గరకు నన్ను తీసుకువెళ్ళు. దానిలో నా శరీరమున్నది. నా ఈ శిరస్సును దానికి అతికించి ఆ పెట్టె మీద గల మంత్రాన్ని చదువు. ఆ తర్వాత అన్ని విషయాలు నేను వివరంగా చెప్పగలను అన్నాడు. ఇంద్రసేనుడు మానవ శిరస్సు చెప్పినట్లుగానే రాతి మంటపం దగ్గరికి వెళ్ళి దాని మూత తెరిచాడు. లోపల సకలాభరణాలతో దివ్య వస్త్రాలతో ఒక మానవుని మొండెం కనిపించింది. ఇంద్రసేనుడు ఒక్కసారి ఆ శిరస్సును చూశాడు. జుత్తుపోలిగాడి కన్నులు చెమర్చసాగాయి. వెంటనే ఇంద్రసేనుడు మొండానికి శిరస్సును అతికించి రాతి మందసం మూతను మామూలుగా మూతవేసి దాని మీద ఉన్న మంత్రాన్ని నెమ్మదిగా చదివాడు. అంతే, ఆ పెట్టెలో నుంచి సన్నని పొగ బయటకు రాసాగింది. దానితో పాటు నీలిరంగులో కాంతి కనిపించింది. ఒక్కసారిగా పెట్టె మూత ధడాలను తెరుచుకుంది. ఆ జానుబాహుడైన ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇంద్రసేనుడికి నమస్కరించాడు. ఇంద్రసేనుడు ఏమిటి చిత్రం అని ప్రశ్నించాడు. రాకుమారా, మనం ఆ కనిపించే రాతి దగ్గర మాట్లాడుకుందాం పదండి అంటూ అతని చేయి పట్టుకొని అక్కడికి తీసుకుపోయి అక్కడే ఉన్న శిలపైన ఆసీనులయ్యారు ఇద్దరు. ఇంద్రసేనుడు తన పేరు ఊరు చెప్పి ఈ ఎడారిలోకి ఎందుకు వచ్చింది చెప్పాడు.
ఇంద్రసేన, మీరు విన్నది నిజమే. ఈ ప్రపంచంలో ఉన్న ఎడారులు చాలా వరకు మానవులు దర్శించారు. కానీ ఈ ఎడారి మాత్రము ఎవ్వరూ చూడలేదు. చూసినా ఏ ఒకరిద్దరు సిద్ధులో యోగులో అయి ఉంటారు. సరే, నేను చూపులకు మానవుడినైనా నేను రాక్షసుల జాతివాడినే. నా పేరు ఖేచరుడు. ఆకాశంలో పక్షి కంటే వేగంగా పయనించగలను. నీటిలో చేప కంటే నేర్పుగా ఈదగలను. అటువంటి వాడిని ఒకనాడు ఈ దారిన ఆకాశంలో పయనిస్తూ ఈ వంటి స్తంభపు మేడను చూసి దిగాను. నా ఎదుట క్షుద్ర రాక్షసుల జాతికి చెందిన ఈ ఏకదంతుడు నిలబడి ఉండటం చూసి వెనుదిరిగాను. కానీ అతను మంత్రశక్తితో నన్ను బంధించి ఈ రాతి మందసంలో ఉంచి శిరస్సును నరికాడు. నా శిరస్సును ఈ కోటలోని ప్రాంతాన్ని కాపలాకాయ నియమించాడు. రాత్రి సమయంలో శిరస్సు నరకటం, పగలు ఆ పెట్టెలోని మొండానికి ప్రాణం పోసి ఆహారం ఇవ్వటము, తిరిగి రాత్రికి శిరస్సును ఖండించటం పరిపాటైంది. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి అన్నాడు ఖేచరుడు నిట్టూర్పు విడిచి. మరి ఈ రక్తపుటేరు విషయం ఏమిటి? ఇంద్రసేనుడు ప్రశ్నించాడు. ఆమె నాగలోక నివాసిని అయిన నాగకన్య. ఆమె పేరు మంజుల. నాలాగే ఆమె కూడా ఈ రాక్షసుడి మంత్రశక్తికి కట్టుబడి పగలు శిరస్సు ఖండించబడి రాత్రి నిజరూపు దాల్చడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి రాక్షసుని కామాంధకార కోర్కెను ఆమె తిరస్కరిస్తూ అతనికి సేవలు చేస్తూ కాలం గడుపుతోంది. కానీ ఒక్క విషయం, రాక్షసుని ఆయుః రహస్యం ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేసి చాలాసార్లు ఆమె దండించబడింది. ఏకదంతుడు చావనిదే ఈ కోట నుంచి బయటపడలేము. అది వాడు మాకిచ్చిన శాపం అన్నాడు ఖేచరుడు. ఇంద్రసేనుడు ఆలోచనలో పడ్డాడు. తను విన్నది ఈ నాగకన్య గురించి అయి ఉంటుంది అనుకున్నాడు. అతని ఆలోచనను భంగపరుస్తూ ఖేచరుడు వేగుచుక్క పొడిచిందని, రాక్షసుడు మరో అరగడియలో తన మందిరాన్నించి బయటకు వస్తాడని, యథాప్రకారం తన శిరస్సు ఖండించి చాటుగా దాక్కోమని సలహా ఇచ్చాడు. ఇంద్రసేనుడు ఖేచరుని శిరస్సు ఖండించి మొండాన్ని అలా పేటికలో భద్రపరిచి తాను చాటుగా పొంచి కూర్చున్నాడు. జుత్తుపోలిగానిగా పిలువబడే ఖేచరుని శిరస్సు యథాప్రకారం గాలిలో ఎగరసాగింది. ఇంతలో లోపల నుంచి కెవ్వుమనే కేక, ఆ వెంటనే వికటాట్టహాసం వినిపించింది. అడుగుల సవ్వడి పెద్దగా వినిపించసాగింది. రే జుత్తుపోలిగా, ఎక్కడ్రా అనే కేకతో ఏకదంతుడు వచ్చాడు. మానవ శిరస్సు అతను చూసి క్రిందకు దిగింది. రాక్షసుడు ఆ తల జుత్తు పట్టుకొని రాతి మందసం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. మరో నిమిషంలో శిరస్సును యథాప్రకారం మొండానికి అతికించి మంత్రం చదివాడు. ఆ తరువాత పొగ రావటము, నీలిరంగు మంటతో ఖేచరుడు పునర్జీవితుడు కావటము జరిగాయి. రాక్షసుడు అతని చేతికి కరవాలమిచ్చి మందిరంలో గల వింత చెట్టు నుంచి కావలసిన ఫలాలు కోసుకొని తిన్న తర్వాత కాపలా కాయమని హెచ్చరించి పెద్ద కొంగరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మరు క్షణంలో ఇంద్రసేనుడు బయటికి వచ్చాడు. ఇంద్రసేన, నాగకన్య మంజులను చూద్దుగానిరా అంటూ అతను చేయి పట్టుకొని ఏకశిలా భవనంలో గల రత్నాలు పొదగబడిన మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ మందిరం అంతా రత్నాలతో పొదగబడి వజ్రాలతో తాపబడి ఉంది. తలుపులు బంగారు నగిషీతో అతి మనోహరంగా ఉన్నాయి. ఇది రాక్షస శిల్పి ఒకరు కట్టినట్లు చెప్పాడు ఖేచరుడు. మందిరం తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్లారు ఇద్దరు. అక్కడ దృశ్యాన్ని చూసి ఇంద్రసేనుడు అవాక్కైపోయాడు. అతిలోక సౌందర్యవతి అయిన ఒక కన్య శిరస్సు పైన వ్రేలాడదీయబడి ఉన్నది. ఆమె మొండెం నుంచి శిరస్సు నుంచి కారుతున్న రక్తపు చుక్కలు అక్కడే గల మంత్రజలంతో కలిసి రక్తపు ఏరు రూపంలో పారుతోంది. ఈ ఏరే తను అడవిలో చూసిందని అర్థం చేసుకున్నాడు అతను. ఆమె శిరస్సు కన్నులు మూసుకొని ఉంది. ఇంద్రసేనుడు ఆమె శిరస్సును స్పర్శించబోయాడు. వెంటనే ఖేచరుడు అతన్ని వారించాడు. ఇంద్రసేన, మంజుల శరీరాన్ని ఏకదంతుడు తప్ప అన్యులు ఎవరి తాకినా ఆమె శిలారూపం ధరిస్తుంది. ఇది అతను తీసుకున్న ముందు జాగ్రత్త. ఎందుకంటే అతను లేని పక్షంలో ఈ కోటకు కాపుదారిని నేను మాత్రమే.
మేమిద్దరం ఏదైనా కుట్ర చేస్తామని అతని భయం అన్నాడు ఖేచరుడు. నాగకన్య సౌందర్యాన్ని అతను తిలకించి ఎలాగైనా సరే ఈమెను రాక్షసుడి బారి నుంచి కాపాడాలి అని నిశ్చయించుకున్నాడు. ఖేచరుడు అతన్ని ఆ మందిరం నుంచి వెలుపలకు తీసుకువచ్చాడు. ఇంద్రసేన, ఈ రాక్షసుడి ఆయు రహస్యమో ఇక్కడకు కొద్ది దూరంలోనే గల పాతాళ మందిరంలో ఉండే మాయాకన్యకు తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే ఏకదంతుడు ఆమె పరస్పరం ప్రేమించుకున్నారు. నాగకన్య మంజులను చెరపట్టిన తరువాత ఆమెకు ఇతనికి మనస్పర్ధలు కలిగాయి. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అన్నాడు ఖేచరుడు. ఇంద్రసేనుడు ఖేచరుడు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి తను వచ్చిన దారిగుండానే కోటను దాటి బయటికి వచ్చాడు. అక్కడ నుంచి పాతాళ మందిరాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు అతను. అల్లంత దూరంలో ఏదో తళతళ మెరుస్తున్న చిన్న గుట్ట లాంటిది కనిపించింది. వడివడిగా అక్కడికి నడిచాడు. అది చిన్న కొండ. ఆ కొండకు ఒక గుహ. ఆ గుహకు ఇనుప తలుపులు బిగించి ఉన్నాయి. పైనుంచి బంగారు గొలుసు ఒకటి వేలాడుతోంది. అదే పాతాళ మందిరం అయి ఉంటుందనుకున్నాడు. బలంగా తలుపులు త్రోశాడు. తెరుచుకోలేదు. పైనున్న బంగారు గొలుసుకు తలుపులు తెరుచుకోవటానికి ఏదైనా సంబంధం ఉండి ఉండవచ్చుననే అనుమానంతో గొలుసుని బలంగా పట్టుకుని లాగాడు. గొలుసు లాగితే తలుపులు తెరుచుకోపోగా పైనుంచి బంగారపు పంజరం ఒకటి వచ్చి ఇంద్రసేనుడి మీద పడింది. దానితో ఇంద్రసేనుడు బోనులో సింహంలాగా బంధించబడ్డాడు. బయటపడటానికి గింజుకోసాగాడు. హిహిహి అని నవ్వు హేళనగా వినిపించింది గాలిలో. ఇంద్రసేనుడు కోపంతో కన్నులెర్రజేసి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. రాజపుత్ర, నా పేరు కిన్నెర. యక్షరాజు కుబేరుని మేనకోడల్ని. శాపగ్రస్తను. శాప విముక్తి చేయగలనంటే కనిపించగలను అన్నది అదృశ్య రూపంలో ఉన్న యక్షకన్య. ఇదెక్కడి గోలరా బాబు అనుకొని, సరే నీకు శాప విమోచనానికి గల మార్గం ఏమిటి అన్నాడు. ఏముంది, నీ కుడి చేయి నరికి దాని గుండా కారే రక్తంతో నన్ను అభిషేకించాలి. ఆ వెంటనే యథారూపు ధరిస్తాను అని వినిపించింది గాలిలోనే. ఇంద్రసేనుడు ఇంకేమీ ఆలోచించలేదు. బంగారు పంజరంలో నుంచి తన చేతిని చాచి స్వర్ణ ఖడ్గంతో కుడి చేతిని నరుక్కున్నాడు. దాని నుంచి కారే రక్తంతో అదృశ్య రూపంలో ఉన్న యక్షిణిని అభిషేకించాడు. ఆ మరుక్షణంలో ఎన్నో రంగులు చిత్ర విచిత్ర కాంతులతో మెరిసిపోతూ కన్నులు జిగేలుమనిపించాయి. దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్న అసమాన సౌందర్యరాశి ప్రత్యక్షమైంది. ఆమె పట్టు వస్త్రాలు ధరించి మణి ఆభరణాలతో వెలిగిపోసాగింది. ఇంద్రసేన కృతజ్ఞురాలిని అంటూ గాలిలో తన కుడి చేతిని ఆడించింది. వెంటనే ఆమె చేతిలో అమృత కలశం ప్రత్యక్షమైంది. ఇంద్రసేనుడి కుడి చేతిపైన అమృతాన్ని చిలికించింది ఆమె. తక్షణము ఇంద్రసేనుడి కుడి చెయ్యి యథాప్రకారం రూపుదాల్చింది. యక్షిణి సలహాపైన బంగారు పంజరం యొక్క ఊచలను తన కత్తితో ఛేదించుకొని బయటికి వచ్చాడు ఇంద్రసేనుడు. కిన్నెర, నువ్వు శాపగ్రస్తవు కావటానికి గల కారణమేమిటి? నిన్ను చూస్తుంటే యక్షులందరూ అహంభావులే అనిపిస్తుంది అన్నాడు ఇంద్రసేనుడు. ఇంద్రసేనుడు కిన్నెరని శాపగ్రస్తువు కావటానికి కారణమేమిటి అని అడిగినప్పుడు ఆమె ఇలా చెప్తూ ఉంది. మహాశయ, నీ మాట యథార్థమే. యక్షులు ఐశ్వర్యవంతులు. దానికి తోడు సకల విద్యా పారంగతులు. నేను కూడా సకల విద్యా విశారదను. అందులోనూ కుబేరుని మేనకోడల్ని. నా భర్త నా మామ కుడి భుజం సర్వసేనాని. అందుకే నాకు అహంభావం జాస్తి. ఒకనాడు యక్షలోకానికి దుర్వాసముని వచ్చాడు. ఆ ముని పేరు వింటేనే అందరికీ చచ్చేంత భయం. నేను మాత్రము ఆయన్ని హేళన చేయాలనే తలంపుతో ఎదురు వెళ్ళి, స్వామి, మీరు సమస్త విద్యా పారంగతులని, మంత్రసిద్ధులని, తపస్సంపన్నులని విన్నాను. ఈ అల్పురాలితో ఒక్కసారి విద్యాపోటీలో పాల్గొనరాదా అని ప్రశ్నించాను చిరునవ్వుతో. ఓసి పాపిష్ఠురాలా, ధన విద్యా గర్వంతో మహామునినైనా నన్నే పోటీకి పిలుస్తావా? మానవులంటే హీనభావంతో చూసే నువ్వు భూలోకంలోని నిర్మానుష్యమైన పైశాచిక ఎడారిలో అదృశ్య రూపంలో సంచరించు. ఏకాకివై నీ జన్మని అక్కడే గడుపు
అంటూ శపించాడు ఆయన. వెంటనే నా మేనమామ కుబేరుడు, నా భర్త సుబుద్ధి, నా పిల్లలు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పటికి నాలోని అహం కొంచెం తగ్గింది. నేను ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి నా తప్పులు మన్నించి శాపము ఉపహరించుకోమని వేడుకున్నాను. కానీ దుర్వాసనుడు, యక్షిణి, నీలోని అహంభావం చావలేదు. ఏ మానవుని హీనపరిచి మాట్లాడావో ఆ మానవుడు నిస్వార్థపరుడు, ధైర్యవంతుడు, అస్కలిత బ్రహ్మచారి, సమస్త విద్యా పారంగతుడు అయినవాడు మణిమయమైన స్వర్ణ ఖడ్గంతో తన కుడి చేతిని నరికి ఆ రక్తంతో నిన్ను అభిషేకించిన మరుక్షణంలో నీవు యథారూపం ధరించగలవు అన్నాడు ఆయన. అయ్యా, ఇది జరిగి వేలాది సంవత్సరాలు గడిచాయి. కానీ నాకు శాప విముక్తి కలగలేదు. ఈనాటికి నీ దయ వల్ల నేను యథారూపం ధరించాను అని తన కథ చెప్పింది యక్షిణి. ఇంద్రసేనుడు ఆమెతో, కిన్నెరా, ఇక నీ లోకానికి వెళ్ళి నీ వారిని సంతోషపరచు అన్నాడు. కిన్నెర కృతజ్ఞతలు చెప్పింది. ఇంద్రసేనుడి నాలిక బయటికి చాపించి దానిమీద తన కుడిచేతి చూపుడు వ్రేలితో బీజాక్షరాలు వ్రాసింది. ఇంద్రసేన, నాకు వశమైన సకల విద్యలు నీకు వశమయ్యాయి. అంతేకాదు, దేవ, దానవ, యక్ష భాషలు అనేకం కాగా పశుపక్ష్యాది భాషలు నీకు కరతరామకలం. ఇక ఈ పాతాళ మందిరం తలుపులు తెరుచుకోవాలంటే ఆ తలుపు మీద గల మంత్రాక్షరాలను చదివి నీ కత్తితో 3 సార్లు ఆ తలుపు మీద కొట్టు. తలుపులు తెరుచుకుంటాయి. ఆ తర్వాత జాగ్రత్తగా వ్యవహరించు, ఫలితం సాధించి విజయుడు కా అంటూ యక్షిణి అతన్ని దీవించి అంతర్ధానమైంది. రాక్షస లిపిలో ఉన్న మంత్రాన్ని చదివాడు బిగ్గరగా ఇంద్రసేనుడు. మంత్రోచ్చారణ చేస్తుండగానే గుహ ముందు బగ్గున మంట మండింది. ఆ మంట భూతాకృతి దాల్చింది. ఇంద్రసేనుడు తన కత్తిపిడితో 3 సార్లు కొట్టాడు తలుపు మీద. సరిగ్గా అదే సమయంలో మంట ఆకారంలోనున్న నిలువెత్తు రాక్షసుడు బిగ్గరగా నవ్వుకుంటూ, మెచ్చానురా, పరవశమయ్యానురా అన్నాడు రాక్షస భాషలో. అయితే తలుపు తెరువు అన్నాడు ఇంద్రసేనుడు రాక్షస భాషలోనే అతనితో. రాక్షసుని శరీరము ఉప్పొంగింది. కళ్ళలు మెలితిరిగాయి. 2 తలుపుల మీద 2 చేతులు వేసి భూమికి కాళ్ళు తన్నిపెట్టి తలుపులను బలంగా తెరిచాడు. అవి చిత్రమైన ధ్వని చేసుకుంటూ తెరుచుకున్నాయి. మరుక్షణంలో భూగృహంలో నుంచి అనేక ధ్వనులు భయంకరంగా వినిపించసాగాయి. ఏవేవో ఆకారాలు అదృశ్య రూపంలో నుంచి పాతాళ మందిరంలో నుంచి బయటకు రాసాగాయి. ఇంద్రసేనుడి కుడి చేతిలో బంగారు కత్తి మెరవసాగింది. లోపలికి ఒక్కడుగు వేశాడు. రాక్షసుడు కూడా ఇంద్రసేనుడు పక్కనే నడవసాగాడు. నీలిరంగు మంటల మధ్యగా ఓ రాతి సింహాసనము, దానిమీద ఆజానుబాహు అయిన వ్యక్తి ఒకడు కూర్చొని ఉండటం గమనించాడు ఇంద్రసేనుడు. అగ్నిమిత్రుడెందుకో ఆగిపోయాడు. అగ్నిమిత్ర, అక్కడ కూర్చున్నదెవరు అంటూ ప్రశ్నించాడు అతని భుజం మీద చేతులు వేసి. అగ్నిమిత్రుడి కళ్ళు ఆశ్చర్యంతో మెరవసాగాయి. ఏదో గొణగసాగాడు. ఇంద్రసేనుడి మాటలు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి చెవిన పడ్డాయి. మొహం వారి వైపుకు తిప్పి సింహాసనం మీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. నీలిరంగు మంటల కాంతిలో అతని మేని కండలు బలంగా కనిపించాయి. 20 అడుగుల ఎత్తులో గల అతను తన కుడి చేతిలో తళతళలాడే కత్తి ధరించి వారి వైపే రాసాగాడు. అగ్నిమిత్ర, అతని చూసి భయపడుతున్నావేమిటి? ఎవరితను అని ప్రశ్నించాడు ఇంద్రసేనుడు. ఇంద్రసేన, వీడి పేరు చిరాయువు. ఈ గుహలోనున్న నిధులకు, భూత ప్రేత పిశాచ గణాలకి నాయకుడు. వీణ్ణి జయించటం మన తరం కాదు. పద, బతుకుంటే బలుసాకు తినవచ్చు అంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు అగ్నిమిత్రుడు. చిరాయువు అనే రాక్షసుడు అగ్నిమిత్రుడు వెనక్కి అడుగులు వేయగానే పకపక నవ్వసాగాడు. రే పిరికిపందా, పాతాళ మందిరం తలుపులు తెరవటం మాత్రమే నీ వంతు. వాటిని మరలా మూసి తెరవటం నీకు చేతగాదు. నీ ఆయువు నేటితో సరి అంటూ తన చేతిలోని పెద్ద కత్తిని గురి చూసి అగ్నిమిత్రుడి మీదకు విసిరాడు. నీలిరంగు మంటలు చిమ్ముతూ మృత్యువులా మెరుపు వేగంతో దూసుకు వచ్చి అగ్నిమిత్రుడి గుండెల్లో గుచ్చుకుంది ఆ కత్తి. కెవ్వుమని అరిచాడు అగ్నిమిత్రుడు.
కిందపడి గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదిలాడు. ఇంద్రసేనుడు అవాక్కైపోయాడు. ఆ మరుక్షణంలో చిరాయువు పకపక నవ్వుతూ వచ్చి అగ్నిమిత్రుని గుండెల్లో గుచ్చుకొని ఉన్న తన కత్తిని తీసుకొని అతని మృతదేహాన్ని కాలితో తన్ని ఇంద్రసేనుడి వైపుకు తిరిగాడు. ఇంద్రసేనుడు ఆలోచించలేదు. వెల్లువలా ముంచుకొచ్చే ప్రమాదాన్ని గమనించాడు. తన చేతిలోని బంగారు కత్తితో అతన్ని ఎదుర్కొన్నాడు. 2 చేతులతో కత్తిని పట్టుకొని చిరాయువు కాళ్ల మీద వేశాడు ఒక్క వ్రేటు. ఆశ్చర్యం ఖంగుమని మ్రోగింది వాడి శరీరం. మరలా మరో వ్రేటు వేశాడు. తిరిగి అదే మోత. చిరాయువు హేళనగా నవ్వసాగాడు. అతని చేతిలోని పెద్ద కత్తి పైకి లేపి ఇంద్రసేనుడి మీదకు విసిరేశాడు. ఇంద్రసేనుడు చివాల్న పక్కకు గెంతాడు. తన కత్తితో అతని కత్తిని పక్కకు నెట్టాడు. తిరిగి అతను కత్తి పైకెత్తేలోగానే ఇంద్రసేనుడు ఒక్కసారిగా పైకెగిరి తన కత్తితో ఆ రాక్షసుని మొహం మీద మోదాడు. చిరాయువు ఒక్క కేక పెట్టాడు. ఆ కేకకి గుహలోని పిశాచాలు నిద్ర మేల్కున్నాయి. కీచుకీచుమని అరుచుకుంటూ అవి ఇంద్రసేనుణ్ణి చుట్టుముట్టాయి. ఇంద్రసేనుడు చిరాయువు విసిరే కత్తి దెబ్బల్ని తప్పుకుంటూ తన కత్తితో గాలిలో గిర్రున చక్రంలాగా తిప్పి పిశాచాల గొంతులు నరికేశాడు. చిరాయువు ఉఫ్ఫుమని ఊదాడు గాలిని నోటిలో నుంచి. ఆ గాలి పెనుగాలిలాగా ఇంద్రసేనుణ్ణి గుహ ద్వారం వరకు త్రోసేసింది. చిరాయువు ఒక్కొక్క అడుగు ప్రళయ భీకరంగా వేస్తూ ఇంద్రసేనుడి దగ్గరకు వచ్చి తన కత్తిని అతని గుండెల్లో దించటానికి పైకెత్తాడు. ఇంద్రసేనుడు ఆ కత్తి బారి నుంచి తప్పుకోవటానికి పక్కకు దొర్లాడు. ఆ దొర్లటంలో అతని చేతికి ఏదో మెత్తని వస్తువు తగిలింది. చేతితో పట్టుకుని పైకి లేచాడు. అది 10 తలలు గల పెనుబాము. ఇంద్రసేనుడు దాన్ని అలాగే చిరాయు మీదకి విసిరేశాడు. అది బుసలు కొట్టుకుంటూ చిరాయువు మెడను చుట్టుకొని అతని ముఖం మీద తలలతో కాటు వేసింది. చిరాయువు కన్నులు నీలిరంగు నుంచి ఎరుపు రంగుకు మారాయి. దాన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకొని దాని పట్టు నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతడి ప్రయత్నం సఫలమయ్యేలోగానే ఇంద్రసేనుడు గాలిలోకి పైకెగిరి బంగారు కత్తితో అతని కంటిలో పొడిచాడు. చిరాయువు బాధతో కేకపెట్టాడు. పాము విడిపించుకోవటం మాని 2 చేతులతో కన్నులు మూసుకొని చిందులు తొక్కటం ఆరంభించాడు. అతని కన్ను నుంచి ఎర్రని ద్రవము ధారగా కారసాగింది. ఇంద్రసేనుడు ఇదే అదునుగా భావించి 2వ కంటిని కూడా తన కత్తితో పొడిచాడు. చిరాయువు కేకలతో గుహ ప్రతిధ్వనించసాగింది. అదే సమయంలో 10 శిరస్సులు గల పెనుబాము అతని మెడ మీద విడవకుండా కాటు వేయసాగింది. రే నరుడా, నా ఆయుః రహస్యం తెలుసుకున్నావురా? శరీరంలో ఎక్కడైనా వజ్రాయుధం కూడా దిగదు, ఒక్క నేత్రాల్లో తప్ప. నువ్వే గెలిచావు అంటూ ధబీమని క్రిందపడి గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు చిరాయువు. అతని శరీరం క్రిందపడి 10 తలల పెనుబాము కూడా మరణించింది. ఇంద్రసేనుడు అగ్నిమిత్రుడి శరీరాన్ని ఒక్కసారిగా సానుభూతితో చూసి మందిరం లోపలికి నడిచాడు. ఎర్రని పొగ, ఆ పొగలో నుంచి ఉండి సన్నని అగ్నిజ్వాలలు. ఆ అగ్నిజ్వాల వెలుగులో ఓ ఎర్రని సింహాసనము. ఆ సింహాసనం మీద ఎర్రని దుస్తులు ధరించిన మరుగుజ్జు మనిషి ఒకడు కనిపించాడు ఇంద్రసేనుడికి. వాడికి పొడవాటి తెల్లటి గడ్డం ఉంది. నరుడువా నాగేంద్రుడివా అని ప్రశ్నించాడు మరుగుజ్జు రాక్షస భాషలో. నరుడనే, మాయాకన్య కోసం వచ్చాను అన్నాడు రాక్షస భాషలోనే. మరుగుజ్జు చివాను లేచాడు సింహాసనం మీద నుంచి. అగ్నిమిత్రుణ్ణి వశపరుచుకొని చిరాయువుని అతని పిశాచగణాన్ని చంపావన్నమాట. ఏకదంతుడి ప్రియురాలి కోసం వచ్చావన్నమాట. సరే, ఈ పొట్టిరాజును కూడా జయించితే కానీ మాయాకన్య నీకు దర్శనమీదు అన్నాడు. ఆలస్యం అమృతం విషం అనుకున్నాడు. సింహం లేడి మీదకు దూకినట్లు దూకాడు ఆ మరుగుజ్జువాడి మీదకి. వాడు హాంఫట్ అనేలోగానే వాడి తెల్లటి గడ్డాన్ని చేజిక్కించుకున్నాడు. బంగారు కత్తితో దాన్ని కోసి గుప్పెటిలో పట్టుకున్నాడు. పొట్టిరాజు లబలబలాడాడు. కాళ్ళు నేలకేసి కొట్టుకున్నాడు. చిందులు తొక్కసాగాడు. కుడి చెయ్యి గాలిలోకి ఆడించాడు. ఎడమ చెయ్యి గాలిలోకి ఆడించాడు. చేతులు పైకెత్తాడు.
వాడి శ్రమ ఫలించలేదు, వాడి మంత్రాలు ఫలించలేదు. దాంతో వాడు పిచ్చివాడయ్యాడు. చిన్న పిల్లవాడిలాగా ఏడవసాగాడు. రే పాపిష్టి మానవుడా, 4000 సంవత్సరాల నుంచి పసిపిల్లవాడి మాదిరిగా పెంచాన్రా ఈ గడ్డాన్ని. దాన్ని కోసి నా మంత్రశక్తుల్ని నాకు కాకుండా చేస్తావా? పొట్టిరాజు గడ్డం అంటే ప్రతి రాక్షసుడు భయపడి దాసోహం అనేవాడు ఇదివరకు. మరి ఇప్పుడు నేనే భయపడి చావాలి, లేదా ముక్కు మూసుకొని నీటిలోకి దిగి చావాలి. అదివ్వరా బాబు అంటూ ఏడ్పు లంఘించుకున్నాడు. ఇంద్రసేనుడు నవ్వాపుకోలేక కోసిన గడ్డాన్ని మరుగుజ్జు చేతిలో పెట్టి, ఓ పొట్టిరాజు, ఇదిగో నీ గడ్డం, ఈ గడ్డాన్ని చూపించు, రాక్షసులు భయపడతారు. ఇక ఇప్పుడు చెప్పు, మాయాకన్య ఎక్కడుంది అని ప్రశ్నించాడు. పొట్టివాడు తన గడ్డాన్ని అరచేతిలో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఒరేయ్ మానవవీరుడా, మాయాకన్య ఇప్పుడు మాయలో ఉన్నది. అదిగో ఆ కనిపించే పుర్రె ఆకారంలోనున్న గుహాంతర్భాగంలో ఉన్నది. జాగ్రత్త, నా గడ్డాన్ని నాకు ఇచ్చావు గనక సలహా చెబుతున్నాను అన్నాడు. ఇంద్రసేనుడు మరుగుజ్జు భుజాన్ని తట్టి, నీ ప్రాణం తీయలేదు, అందుకు సంతోషించు అంటూ ముందుకు 2 అడుగులు వేశాడు. ఒరే తమ్ముడు, నా త్రిశూలాన్ని నాకిచ్చిపో, ఎందుకైనా మంచిది, నీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతిమాలుతూ వెంటబడ్డాడు మరుగుజ్జు. ఇంద్రసేనుడు గిరుక్కున వెనక్కు తిరిగి గోడలోనున్న త్రిశూలాన్ని బలంగా బయటికి లాగి పొట్టివాని చేతికి ఇచ్చాడు. దాన్ని మోయలేక భుజాన పెట్టుకున్న పొట్టిరాజు ఏడుస్తూ వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పటి వరకు అతన్ని చుట్టుముట్టి ఉన్న మంటలు అదృశ్యమైపోయాయి. నా మంత్రశక్తులు హరించుకుపోవటంతో నా బలం కూడా హరించుకుపోయిందిరో నాయనా అని ఏడుస్తూ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రసేనుడు నవ్వుకుంటూ పుర్రె ఆకారంలో ఉన్న మందిరం వైపు నడిచాడు. ఆ మందిరం తలుపులు బలంగా తెరుచుకొని లోపలికి తొంగు చూశాడు. క్రిందకి దిగటానికి మెట్లు కనిపించాయి. ఆకుపచ్చ రంగులో పొగ, మంటల వెలుగు కనిపించాయి. ఇంద్రసేనుడు నెమ్మదిగా మెట్లు దిగసాగాడు. తలుపులు భళ్ళున శబ్దం చేస్తూ మూసుకున్నాయి. అతను వెనుదిరిగి చూడలేదు. మందిరం లోపలికి మెట్ల ద్వారా దిగాడు అతను. ఆ మందిరము దివ్యకాంతులు విరజిమ్మే మణులు, మాణిక్యాలతో నిండి ఉన్నది. ఆ మందిరంలో గల పట్టు పాన్పు, ఆ పాన్పు చుట్టూ సన్నని మేలి ముసుగు తెరలు, ఆ పాన్పు మీద ఓ దివ్యసుందరి కనిపించింది. ఇంద్రసేనుడు ఆ పాన్పు దగ్గరగా వెళ్ళి ఆమెను పరికించాడు. దేదీప్యమానంగా సంధ్యారుణ కాంతులు విరజుమ్ముతుంది ఆమె శరీరం. మెడలో నాగమణి హారము, శరీరానికి పలుచని దుస్తులు ధరించిన ఆమె గాఢ నిద్రలో ఉన్నది. నిద్రించేవారిని లేపటం మహాపాపం అనే దృష్టితో ఇంద్రసేనుడు స్వర్ణసింహాసనం మీద కూర్చున్నాడు. ఆ మందిరంలో ఏ మార్పు కనిపించలేదు. మాయాకన్య అలానే ఉంది పాన్పు మీద. అతనిలో ఉత్సాహం కనిపించింది. ఎలాగైనా మాయాకన్యని లేపాలనుకున్నాడు మనసులో. వరలో నుంచి స్వర్ణ ఖడ్గం బయటికి తీశాడు. దాని పిడికి బిగించబడి ఉన్న మణికాంతులు దగదగా మెరిశాయి. ఆ మెరుపులు పట్టుపరుపుల పాన్పు పైన పవ్వళించిన మాయాకన్య శరీరం పైన పడ్డాయి. అయితే ఇంద్రసేనుడికి ఆ పాన్పు పైన మాయాకన్య ఉన్నట్లు కనిపించలేదు. ఇదేమిటి, ఇంతకు ముందే కదా తను చూసింది? ఆశ్చర్యంతో సింహాసనం మీద నుంచి లేచాడు. మాయాకన్య తిరిగి పాన్పుపై పవ్వళించి ఉండటం కనిపించింది. కన్నులు నులుముకొని చూశాడు. పల్చని తెరల మధ్య వింతైన రంగులతో పవళించి ఉన్నది ఆమెయే. తిరిగి సింహాసనం మీద కూర్చొని తదేకంగా అటే చూడసాగాడు. మాయాకన్యలో కదలిక గోచరించింది. ఇంద్రసేనుడు ఆశ్చర్యంతో సింహాసనం నుంచి లేవబోయాడు. కానీ అలాగే కూర్చుండిపోయాడు. అతని అంతరాత్మ కదలవద్దని హెచ్చరించింది. మాయాకన్య శరీరము పాము మెలుకులు తిరిగినట్లు తిరగసాగింది. ఆమె క్రమక్రమంగా ఆకుపచ్చని రంగుగల పెనుబాములాగా మారిపోయింది. ఆమె పూర్తిగా పాము రూపం దాల్చింది. నోటి వెంట ఆకుపచ్చ రంగులో మంటలు రాసాగాయి. పాన్పు నుంచి ఒక్కసారిగా క్రిందకు దూకింది ఆమె. బుసలు కొడుతూ ఆమె మందిరం యావత్తూ తిరగసాగింది. అందిన ప్రతి వస్తువును కాటివేయసాగింది.
అలా తిరుగుతూ ఇంద్రసేనుడు కూర్చున్న సింహాసనం దగ్గరకు వచ్చి పడగెత్తి బుస్సుమని కూరలు చాచి కాటు వేసింది. ఆ కాటుకి సింహాసనం భగ్గుమన్నది. ఇంద్రసేనుడు ఎగిరి అవతలకు దూకాడు. మాయాకన్య పాము కన్నులు ఎర్రగా మెరవసాగాయి. తిరిగి పడగెత్తి దగ్గరలో ఉన్న మరొక ఆసనాన్ని కాటేసింది. అప్పుడు అర్థమైంది ఇంద్రసేనుడికి దాని కన్నులు కనిపించడం లేదని, శబ్దం వచ్చిన దిక్కు గుర్తించి కాటు వేస్తుంది అని. వెంటనే స్వర్ణ ఖడ్గాన్ని పైకెత్తాడు. దాని పిడికి ఉన్న మణికాంతులు దగదగలాడాయి. ఆ వెలుగు మాయాకన్య పాము శరీరం మీద పడ్డాయి. ఆ మాయాకన్య పరిగెత్తింది. ఇంద్రసేనుడి కత్తి మెరుపులాగా పైకి లేచి పిడుగులాగా పాము తోక మీద పడింది. అంతే, పిడుగులు పడ్డ ధ్వనితో మందిరమంతా ఆకుపచ్చని రంగులోకి మారిపోయింది. పాము శరీరాన్ని విడిచిన మాయాకన్య యథారూపం ధరించింది. ఇంద్రసేన, నీకేమీ అపాయం జరగలేదు కదా? ప్రశ్నించిందామె ఇంద్రసేనుడి దగ్గరికి వచ్చి నిలబడి. ఇంద్రసేనుడు ఏదన్నట్లు తలూపి, మాయాకన్య నేను అంటూ తను ఈ పాతాళ మందిరంలోకి వచ్చిన విషయం చెప్పబోయాడు. ఇంద్రసేన, నువ్వు వచ్చిన పనేమిటో నాకు తెలుసు. నేను ఏకదంతుని చావు కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు చాలా శ్రమలు పడి చివరికి ప్రాణాలు సహితం లెక్క చేయకుండా ఈ పాతాళ మందిరంలోకి ప్రవేశించావు. కానీ ఏకదంతుని మరణ రహస్యం నాకు తెలియదు. తెలిస్తే నేనే వాడి చావును చూసేదాన్ని అన్నది ఆమె పళ్ళు పటపటలాడిస్తూ. ఇంద్రసేనుడు క్షణం ఆలోచించాడు. తన శ్రమ వృధా అయినందుకు బాధపడలేదు. శ్రమకి తగిన ఫలితం లభిస్తుందని తనకు తెలుసు. మాయాకన్య, పోనీ ఏకదంతుని ఆయు రహస్యమో మరెవరికైనా తెలుసునా అని ప్రశ్నించాడు. మాయాకన్య ఒక్క క్షణం కన్నులు మూసుకుంది. ఏవో మంత్రాలు చదివి క్రిందకి కుడి చేతిని గుప్పిలి విదిలించింది. ఆ మరుక్షణంలో నేల బద్దలైంది. ఆమె ఆ బిలంలోకి తొంగి చూస్తూ, ఇంద్రసేన, ఇది పాతాళానికి మార్గం. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆ ప్రదేశంలో స్వర్ణనేత్రుడు అనే మాంత్రికుడు క్షుద్ర దేవతారాధన చేస్తున్నాడు. అతనికి తెలుసును ఏకదంతుని ఆయురహస్యం. తక్షణం వెళ్ళిరా అని దారి చూపింది. ఇంద్రసేనుడు ఆ బిలంలోకి గబాల్ను దూకాడు. తానెక్కడో అగాధంలోకి వెళ్తున్నట్లు భావించాడు. గట్టిగా కనులు మూసుకున్నాడు. ఇంద్రసేనుడు పట్టుపరుపు మీద పడ్డట్టు భావించాడు. లేచి ఒళ్ళు దులుపుకున్నాడు. కటిక చీకటిగా ఉన్న ఆ పాతాళలోక పరిసరాలను కన్నులు చిట్లించి చూడసాగాడు. ఆ చీకటి రాజ్యంలో తన కత్తిపిడి మీద పొదగబడిన మణిమాణిక్యాలు ఇచ్చే వెలుతురు సన్నగా వెలిగిపోతూ ఉంది. ఆ సన్నటి కాంతిలోనే ఇంద్రసేనుడు దారి వెతుక్కుంటూ పయనించసాగాడు. ఉన్నట్లుండి ఏదో వెలుగు అకస్మాత్తుగా ఆ గుహలో ప్రసరించింది. ఆ వెలుగు వస్తున్న ప్రదేశం గుర్తుంచుకున్నాడు అతను. వడివడిగా అడుగులేస్తూ ఆ దుక్కుకే పయనించసాగాడు. తాను ఒక ఇరుకైన బిలంలో పయనం చేస్తున్నట్లుగా గమనించాడు ఇంద్రసేనుడు. ఆ బిలమంతా బూజుతోనూ సాలెగూళ్లతోనూ కప్పబడి ఉంది. తన బంగారు కత్తితో బూజు నుంచి తప్పించుకుంటూ నడుస్తున్నాడు. సన్నని వెలుగు అతనికి విచిత్రంగా దారి చూపసాగింది. ఇంద్రసేనుడు ఆశ్చర్యపోతూ ఆ వెలుగు వెంట నడిచి కొంత దూరం పోయాడు. అక్కడ దృశ్యం చూసిన అతని అడుగు ముందుకు సాగలేదు. ఏమిటి పాతాళలోకపు వింతలు? సామాన్య మానవుడైతే ఈ సంపదను చూసి గుండె పగిలి చచ్చేవాడు. ఈ సంపద విలువలేనిది, దీని గురించి ఆలోచించనేకూడదు అనుకుంటూనే ఆ స్థలాన్ని పరీక్షగా చూశాడు. అక్కడ బంగారు ఇటుకలు, వెండి భస్మము, మణులు, మాణిక్యాలు, రత్నాలు రాసులుగా పోసి ఉన్నాయి. అంతేకాదు అనేక రకాల ఆయుధాలు గోడకి చేర్చబడి ఉన్నాయి. మణికాంతులు ఆ మందిరాన్ని వెలుగుతో నింపేశాయి. ఆ మందిరం మధ్యన గల సువర్ణ వజ్ర సింహాసనం మీద బంగారు రంగులో పట్టు వస్త్రాలు ధరించి కుడి చేతిలో సువర్ణ త్రిశూలం పట్టుకున్న ఒక అస్థిపంజరము ఠీవిగా ఆసీనురాలై ఉన్నది. కానీ పుర్రెకు గల 2 కనుగుండ్లలో నుంచి 2 ఎర్రని మణులు దగదగా మెరిసిపోతున్నాయి. ఇంద్రసేనుడు నిర్భయంగా దాని దగ్గరికెళ్ళి పరీక్షించి చూశాడు.
దాని ఎడమ చేతి చూపుడు వేలు ఈశాన్య దిక్కును చూపిస్తున్నది. అక్కడే కనిపిస్తున్న ఓ చిన్న రజిత శిలావేదిక మీద ఒక స్వర్ణపత్రం కనిపించింది. దానిమీద ఏవో బీజాక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ఇంద్రసేనుడు మణిదీపాల కాంతిలో ఆ పత్రాన్ని చదివాడు. ఆశ్చర్యంతో అతని కన్నులు మెరిసిపోయాయి. తను ఎప్పుడో సందర్భవశాత్తు విన్నాడు ఈ జ్వాలానేత్రుని విషయం. సమస్త భూమండలాన్ని గజగజలాడించిన ఈ మహామాంత్రికవేత్త ఈయన. ఇతనికి సంబంధించిన ఏ వస్తువును స్పృశించినా వెంటనే ఆ జీవి మంటలకి ఆహుతి కాక తప్పదు. ఇంద్రసేనుడు జ్వాలానేత్రుని ఎడమ చేతి బొటనవేలు చూపిస్తున్న దిక్కుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుహ కనిపించింది. దానికి బంగారు తలుపులు బిగించి ఉన్నాయి. బలంగా నెట్టాడు తలుపుల్ని. కిర్రుమనే చప్పుడుతో తలుపులు తెరుచుకున్నాయి. ఆ గుహలో కూడా మణిదీపాల కాంతులు విరజిమ్ముతున్నాయి. ఎత్తైన బంగారు ఆసనాల మీద చాలామంది వ్యక్తులు ముసుగులు ధరించి కూర్చున్నారు. వారి ఎదుటగల పొడవాటి రజిత వేదిక మీద రకరకాల పండ్లు, పానీయాల పాత్రలు ఉన్నాయి. అందరూ కదలక మెదలక అలాగే ఉండిపోవటం గమనించాడు ఇంద్రసేనుడు. వారి ముందుకు బంగారు కత్తి చేత పట్టుకుని వెళ్ళాడు. అంతే, అమితాశ్చర్యంతో కొయ్యబారిపోయాడు. వారు జ్వాలానేత్రుడు మాదిరిగానే అస్థిపంజరాలు. వారి కనుగుంటల్లో నుంచి రత్నాలు కాంతులు విరజమ్ముతున్నాయి. మొలలకు అనేక రకాల ఆయుధాలు వ్రేలాడుతున్నాయి. వారి కుడి చేతులు బల్లల మీద ఉన్నాయి. ఎడమ చేతులు ఆయుధాల మీద ఉన్నాయి. అయితే అందరి కన్నులలోని రత్నకాంతులు ఒకే దిక్కుకు ప్రసరిస్తున్నాయి. ఇంద్రసేనుడు ఆ దిక్కుకు తిరిగి 2 అడుగులు వేశాడు. అక్కడొక రాతి పలక ద్వారానికి అడ్డంగా ఉంది. దానిని బలంగా పక్కకు నెట్టి లోపలికి అడుగుపెట్టాడు. లోపల దేదీప్యమానంగా 7 రంగుల్లో మెరిసిపోతున్న మహాభైరవుని విగ్రహం ప్రళయ భీకరంగా ఉంది. దగ్గరికి వెళ్ళిన ఇంద్రసేనుడి కళ్ళకి ఒక వింత కనిపించింది. ఏకదంతుని చేత నరకబడి శిరస్సు మొండెము వేరు చేయబడిన నాగకన్యలాగే ఈ యువతి కనిపించగానే అతడు ఒక్క క్షణం నివ్వెరపోయి ఆమెనే తదేకంగా చూడసాగాడు. ఇంద్రసేనుడి కన్నులకు మహాభైరవుని పాదాల దగ్గర గల రాగి శాసనం కనిపించింది. ఎవరైతే మొండెము నుంచి వేరు చేయబడిన ఈ యువతి శిరస్సును అమృత జలంతో శుద్ధి చేసి తిరిగి కలుపుతారో వారికి ఈమె పునర్జీవితురాలై కావలసిన మేలు చేయగలదు అని ఉన్నది ఆ శాసనంలో. ఇంద్రసేనుడు ఆమెను పరీక్షించాడు. ఆమె ఇంకా సజీవ సుందరిలాగానే కనిపించసాగింది. వెంటనే అమృత జలం గురించి ఆలోచించాడు. ఆ దేవుని కుడి చేతిలో గల కమండలం మీద అతని దృష్టి సోకింది. దానిలోనే అమృత జలం ఉన్నదని అతని అంతరాత్మ ప్రబోధించింది. మహాభైరవునికి అనేక విధాలుగా స్తోత్రం చేసి కమండలాన్ని తీసుకున్నాడు ఆయన చేతి నుంచి. ఆ క్షణంలో గుహలోపల ఉన్న గంటలు గణగణ మ్రోగసాగాయి. మణిదీపాల వెలుగు మరీ మరీ కాంతులు ఇయ్యసాగింది. ఇంద్రసేనుడు ఆమె శిరస్సును మొండానికి చేర్చి కమండలంలోని జలాన్ని మహాభైరవుని దేహం మీదుగా చల్లాడు. అంతే, ఆశ్చర్యం! ఆ సుందరి దిగ్గున లేచింది. మహాభైరవునికి నమస్కరించింది. ఇంద్రసేనుని చూసి సిగ్గుతో తల వంచుకుంది. సుందరి, ఏమిటి వింత అంటూ ఆ మందిరంలో గల అస్థిపంజరాల గురించి ఆమెను గురించి అడిగాడు ఇంద్రసేనుడు. ఆమె ఇంద్రసేనుణ్ణి పక్కనే ఉన్న ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టి తాను పక్కన నిలబడి తమ వింత కథను చెప్పసాగింది. రాకుమారా, జ్వాలానేత్రుని పేరు వినని వారు ముల్లోకాల్లో ఎవరూ ఉండరు. నేను ఆయన సోదరిని. ఆయన మంత్రశక్తి అమోఘము. ఆయన పిలిచిన పలకని దేవుడు దేవత లేరు. అయితే ఆయనకి ప్రపంచాధిపత్యం మీద కోరిక పుట్టింది. ఆ కోరిక తీర్చుకోవటానికి మహాభైరవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన ప్రత్యక్షమై, జ్వాలానేత్ర, నీకు ప్రియమైన ఆత్మీయమైన ఏక గర్భస్థురాలైన నీ సోదరిని మహాకాళేశ్వరికి బలి ఇచ్చి ఆమెను ప్రసన్నం చేసుకొని నీ కోరిక తీర్చుకో అని అంతర్ధానమయ్యాడు. ఇక నా సోదరుడు ఆలోచనలో పడ్డాడు. నాకు ఈ విషయం తెలిసింది. నేను మహాదేవికి బలి కావటానికి సిద్ధపడ్డాను. వెంటనే నా సోదరుడు స్వర్గలోకాన్నించి
అమృత జలాన్ని తన మంత్రశక్తి ద్వారా తెప్పించి మహాభైరవుడి కమండలంలో భద్రపరిచి ఒక శాసనం లిఖించాడు. ఎందుకైనా మంచిదని బలికి సిద్ధం చేసి మహాకాళేశ్వరి దేవిని ఆవాహన చేసుకునే సమయానికి నా సోదరిని ప్రత్యర్థి జాబాలి అనే మాంత్రికుడు వచ్చాడు తన పరివారంతో. నా సోదరుడికి అయోమయావస్థ ఏర్పడింది. జాబాలి తన స్నేహాన్ని వాంఛించి వచ్చానని విందు ఏర్పాటు చేయమని చెప్పాడు. నా సోదరుని మనసులో దురభిప్రాయం ఏర్పడింది. జాబాలిని అంతం చేస్తే ఇక ప్రపంచంలో ఎదురే ఉండదనుకున్నాడు. అంతే, ఆ మరుక్షణంలో విందు ఏర్పాట్లు జరిగాయి. వారు తాగే పానీయంలో పాతాళలోక పచ్చనాగు అనే విష జంతువుల కూరల నుంచి తీసిన విషం కలపబడింది. ఆ పానీయాన్ని తాగిన వారందరూ ఆ మరుక్షణంలో ప్రాణాలు కోల్పోయారు. అంతమందిని హత్య చేసినందుకు నరహత్యా దోషం పట్టుకుంది. అది తెలియని నా సోదరుడు నా శిరచ్ఛేదనం చేసి మహాకాళేశ్వరిని జపించాడు. కానీ ఫలితం దక్కలేదు. పైగా తన యావత్తు మంత్రశక్తుల్ని కోల్పోయాడు. ఆ మానసిక వ్యధను తట్టుకోలేక తను కాలకూట విషాన్ని సేవించాడు. ఆ విష ప్రభావమే వారి నేత్రాలని మణులుగా మార్చింది. ఇది ఈ మాయామందిరం యొక్క కథ అంటూ ముగించింది ఆమె. సుందరి, నీ పేరు అని ప్రశ్నించాడు ఇంద్రసేనుడు. మాలతి అంటూ జవాబిచ్చింది సిగ్గుతో తల వంచుకొని. మాలతి, నేను స్వర్ణనేత్రుడనే మాంత్రికుడి కోసం వెతుకుతూ జ్వాలానేత్రుడిని చూశాను. ఇప్పుడు స్వర్ణనేత్రుడి జాడ తెలుసుకోవాలి అన్నాడు ఇంద్రసేనుడు. స్వర్ణనేత్రుడి పేరు వినగానే మాలతీ కన్నులు మిలమిలలాడాయి. రాకుమారా, ఆయన మా సోదరుడే. ఇక్కడకు 50 ఆమడల దూరంలో గల స్వర్ణ తటాకం ఆవల ఉన్నది ఆయన మందిరం. అది భూతాలకు పుట్టినిల్లు. జాగ్రత్తగా పోయిరండి. ఇదిగో ఈ మణిహారాన్ని మెడలో ధరించండి. ఇది మా పూర్వీకుల సొత్తు. ఈ హారం చూసిన స్వర్ణనేత్రుడు మీకు కావలసిన సహాయం చేస్తాడు. నేను అంటూ ఆమె సిగ్గుతో తల వంచుకుంది. మాలతి, నువ్వు నేను తిరిగి వచ్చే వరకు ఒంటరిగా ఇక్కడే ఉండగలవా అని ప్రశ్నించాడు. ఆమె కన్నులు వాల్చుకుంది. రాకుమారా, నేను ఈ మందిరంలో గల సంపద అంతా మంత్రాల మర్రి వద్దకు చేర్చి అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నది. ఇంద్రసేనుడు సరేననగానే అంగీకారంగా తలూపి త్వరలోనే అన్ని పనులు ముగించుకొని వస్తానని ఆమె చూపించిన దిక్కుగా ప్రయాణం సాగించాడు. మాలతి తమకు కావలసినంతవరకు నిధిని తన అద్భుత శక్తితో భూలోకానికి చేర్చి పాతాళ మందిరాన్ని శాశ్వతంగా మూసివేసింది. ఇంద్రసేనుడు ప్రయాణం చేస్తున్న దిక్కులో చెట్లు, చేమలు, పుట్టలు భూమి మీద ఉన్నట్లే ఉన్నాయి. వాటిని ఆశ్చర్యంగా చూస్తూ నడక సాగించాడు. దూరంగా ఉన్న కొండగుట్ట పక్క నుంచి ఎవరో గురకలు పెడుతూ ఉన్న శబ్దం వినిపించసాగింది. అక్కడికి వెళ్ళి చూశాడు. వాడొక మహాకాయుడైన రాక్షసుడు. ఎందుకైనా మంచిదని తొలగిపోవనారంభించాడు. ఇంద్రసేనుడి కాలి క్రింద ఎండి పుల్లపడి ఫట్టుమనే శబ్దం వినిపించింది. ఎవడ్రా వాడు? నల్లకొండ మారిగాడేనా అంటూ లేచి కూర్చున్నాడు ఆవలిస్తూ. ఇంద్రసేనుడు ఠక్కున ఆగిపోయాడు. ఈ బండరాక్షసుడు పిలిచిన నల్లకొండ మారిగాడెవడో తనకు తెలియదు. ఇక వీణ్ణి కూడా మట్టు పెట్టక తప్పదు అనుకున్నాడు. రాక్షసుడు లేచి నిలబడ్డాడు. కొండలాంటి నోరు తెరిచి ఆవలించాడు. ఒళ్ళు విరుచుకొని ఇంద్రసేనుణ్ణి తేరిపారా చూశాడు. వరలో బంగారు కత్తి, పిడికి వజ్రాలు, మెడలో మణిహారాలు, తేజస్సు ముఖం, రాజకుమారుడని చెప్పకనే చెబుతున్నాయి. రాక్షసుడి కన్నులు ఆశ్చర్యంతో మెరిశాయి. ఒరే, నువ్వు నల్లకొండ మారిగాడి కొడుకువేమిట్రా అన్నాడు తిరిగి అతడి భుజం మీద చేయి వేసి. ఒరే రాక్షసాధమా, నువ్వు అనే నల్లకొండ మారిగాడెవడో వాడి కొడుకెవరో నేనెరగను. నా పేరు ఇంద్రసేనుడు అన్నాడు కోపంగా కత్తి దూసి. అరరే, పేరు కూడా అదే. మారిగాడు తన కొడుకు ఇంద్రుడున్నాడన్నాడు. ఎటు తిరిగి ఆ వేషమే రాకుమారుడిలా ఉన్నది. ఏది ఆ కత్తి అంటూ ఇంద్రసేనుడు చేతిలోని కత్తి తీసి కొండరాయి మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఫట్టుమని పగిలింది కొండరాయి. రాక్షసుడు ఆశ్చర్యంతో కత్తిని అటు ఇటు తిప్పి చూసి ఇంద్రసేనుడి చేతికి ఇచ్చేశాడు. నువ్వు నిజంగా రాకుమారుడివో నాగపుత్రుడివో అయ్యుంటావు.
లేకపోతే ఇంత మహిమాన్వితమైన ఆయుధం నీ వద్ద ఉండదు. సరే, నీ ప్రయాణం ఎక్కడి వరకు అన్నాడు ఆవలించుకుంటూ. ఇంద్రసేనుడు కత్తిని తీసుకొని వరలో పెట్టుకొని తానెవరి కోసం వెతుకుతున్నది చెప్పాడు. అంటే మహామాంత్రిక శిఖామణి రాక్షసుల రహస్యాలన్నీ తెలుసుకుని ఉన్న స్వర్ణనేత్రుల వారి దగ్గరకా? పోయిరా, నీ ఆయువు సరిపోతుంది అంటూ తిరిగి ఆ కొండగుట్టకు చేరగిలపడి గురకలు పెట్టసాగాడు. ఇంద్రసేనుడు వదిలిందిరా పీడ అనుకుని 2 అడుగులు ముందుకు వేశాడు. వెనక నుంచి, ఇదిగో మిత్రమా, అక్కడ రాక్షసులు భూతాలు ఉంటాయి, జాగ్రత్త అంటూ కేకపెట్టి నిద్రపోసాగాడు రాక్షసుడు. ఇంద్రసేనుడు వడివడిగా నడిచి స్వర్ణ తటాక ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సరస్సు వైశాల్యంలో సముద్రాన్ని మరిపిస్తుంది. ఇక లోతు కూడా అగాధంలాగే కనిపించింది. నీరు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. ఆ నీటి మీద నుంచి వచ్చే కాంతి దశ దిశలు వ్యాపించింది. పెద్ద పెద్ద అలలు ఎగసెగసి పడుతున్నాయి. ఈ అగాధమైన సరస్సును ఎలా దాటాలో అర్థంగాక ఇంద్రసేనుడు అలాగే నిలబడిపోయాడు. మరికొంతసేపటికి సరస్సు మీద ఏదో జంతువు ఈదుతూ తన వైపే రావటం గమనించాడు ఇంద్రసేనుడు. పక్కనే ఉన్న పొదల మాటుకు తప్పుకున్నాడు. ఏనుగులాంటి శరీరం, బాతుముక్కు, చేపతోక, పక్షి రెక్కలు గల వింత మృగం మీద ఒంటెమొహం గల వికృతాకారుడైన రాక్షసుడొకడు కూర్చొని ఉన్నాడు. వాడి చేతిలో పెద్ద రాతి గద, భుజం మీద స్పృహ కోల్పోయి ఉన్న ఒక స్త్రీ ఉన్నది. వింత మృగము సరస్సును దాటుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకుంది. వికృతాకారుడు వింత జంతువు మీద నుంచి దిగాడు. అతడి భుజం మీద స్పృహ కోల్పోయిన స్త్రీ అలాగే ఉండిపోయింది. అతను వడివడిగా ఆ పక్కనే గల కొండబిలలోకి నడిచాడు. వింత మృగము ఏనుగులా ఘీంకరిస్తూ సరస్సులో మునిగిపోయి ఆహారాన్ని వెతుక్కుంటుంది. ఇంద్రసేనుడు ఆ రాక్షసుని వెనక అడుగులు చప్పుడు కాకుండా నడిచి గుహలోకి వెళ్ళాడు. వికృతాకారుడు సరాసరి గుహలోపలి భాగంలో అతనిలాగే ఉన్న పెద్ద శిలా విగ్రహం ముందు స్పృహ కోల్పోయిన స్త్రీని పరుండబెట్టి ఏవో మంత్రాలు చదవసాగాడు. కాసేపటికి ఆమె కదలసాగింది. వికృతాకారుడు 2 చేతులు గాలిలోకి ఆడించాడు. పెద్ద గండ్రగొడ్డలి ప్రత్యక్షమైంది. దానితో ఆమె శిరస్సును నరకటానికి దానిని పైకెత్తాడు. ఇంద్రసేనుడు ఆలస్యం చేయలేదు. ఆలస్యం చేస్తే ఏమైతుందో తనకి తెలుసు. మెరుపులా పైకెగిరి పిడుగులా అతని గండ్రగొడ్డలిని తన బంగారు కత్తితో ఎగురుకొట్టాడు. రాక్షసుడు అనుకోని ఈ సంఘటనకు నిర్ఘాంతపోయాడు. ఎవరితడు? ఎక్కడి నుంచి వచ్చాడు? నరులు చొరరాని ఈ స్వర్ణ సరస్సు ప్రాంతానికి ఎలా రాగలిగాడు? అనేక ప్రశ్నలు అతని మెదడుని తొలచివేసినాయి. శిలా విగ్రహం ముందున్న తన రాతి గదను తీసుకొని పెద్ద కేక పెట్టి ఇంద్రసేనుడి మీదకు వచ్చాడు. ఇంద్రసేనుడు తన యుద్ధ చాతుర్యమంతా చూపుతూ ఆ రాక్షసునితో పోరాడసాగాడు. కొంతసేపటికి రాక్షసుడు అలసట చెందినట్లు కనిపించాడు. ఈ అవకాశాన్ని ఇంద్రసేనుడు ఉపయోగించుకున్నాడు తన బంగారు కత్తితో. అతని కుడిచేయి నరికేశాడు. ఈ గందరగోళంలో స్పృహ కోల్పోయిన స్త్రీకి జాగ్రత్తావస్థ వచ్చి లేచి ఆ యుద్ధాన్ని చూసి కెవ్వుమని అరిచి ఇంద్రసేనుడి చాటుకు వచ్చింది. ఒంటె ముఖం గల రాక్షసుడు చీం 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 భూం భూం అని అరిచాడు. అప్పటి వరకు సరస్సులో ఆహారం వెతుక్కుంటూ ఉన్న వింత మృగము ఉరుకులు పరుగుల మీద గుహలోకి వచ్చి ముందు 2 కాళ్ళు వంచి భూమి మీద కూర్చుంది. రాక్షసుడు ఎగిరి మృగం మీద కూర్చున్నాడు. వింత మృగం లేచి పరుగు తీయసాగింది. ఇంద్రసేనుడి మేధస్సు తీవ్రంగా ఆలోచించింది. తన కత్తిని 2 చేతులతో పట్టుకొని ఒంటె ముఖం రాక్షసుని మీదకి గురి చూసి విసిరాడు. రివ్వున ఎగిరి అతని శిరస్సును ఖండించింది బంగారు ఖడ్గం. రాక్షసుని శిరస్సు నేల మీద పడి దొర్లింది తాటికాయలాగా. అయినా మృగం పరుగు మానలేదు. ఈ బంగారు సరస్సును దాటడానికి అది తప్ప మరే వాహనం లభించదు. వెంటనే చీం చీం అన్నాడు. మృగం ఆగిపోయింది. ఇంద్రసేనుడి దగ్గరకొచ్చి రెక్కలూపుకుంటూ నిలబడింది. రాక్షసుని మృతదేహం క్రిందకు పడద్రోశాడు ఇంద్రసేనుడు. వింత మృగం యొక్క వీపును నిమురుతూ, సుందరి, ఎవరు నువ్వు? ఈ రాక్షసుడెవరు అంటూ ప్రశ్నించాడు. ఆమె తృప్తిగా గాలి పీల్చుకొని, రాకుమారా,
మాది మాళవ దేశము. ఒకనాడు నేను చలికెత్తలతో విహరిస్తూ ఉండగా ఈ రాక్షసుడు భూమి నుంచి పైకి వచ్చి నన్ను చెరపట్టాడు. ఇతని నివాసము ఆ సరస్సు ఆవలి పక్కనున్న కొండగుహ. స్వర్ణనేత్రుడనే మాంత్రికుని ప్రత్యర్థిగా ఇతను మంత్రశక్తుల్ని సాధించదలచి ఈ రాకాసుదేవుడికి నన్ను బలి ఇవ్వ నిశ్చయించాడు. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే అంటూ క్లుప్తంగా తన కథ చెప్తూ తన పేరు మల్లిక అని చెప్పింది. ఇంద్రసేనుడు తనెవరో చెప్పాడు. మల్లిక సిగ్గుతో తల వంచుకున్నది. ఇంద్రసేనుడు ఆమె మనసులోని కోర్కెను తెలుసుకొని ముందు స్వర్ణనేత్రుణ్ణి కలుసుకోవాలని చెప్పి ఆమెతో సహా వింత మృగాన్నెక్కి ఏదో మంత్రం చదివాడు. వింత మృగము రెక్కలు టపటపలాడించి పరుగులు తీస్తూ సరస్సులోకి దూకింది. సరస్సులో నుంచి అతి వేగంగా దూసుకుపోయి ఆవలి ఒడ్డుకు చేరింది వింత మృగం. ఇంద్రసేనుడు భీం భీం అన్నాడు. వింత మృగం ఆగిపోయి 2 కాళ్ళు నేల మీద ఆనించి కూర్చున్నది. మృగం మీద నుంచి ఇంద్రసేనుడు మల్లిక దిగారు. అదిగో రాక్షసుని గుహ అంటూ చూపించింది మల్లిక. ఇంద్రసేనుడు ఆమెను వెంటబెట్టుకొని వరలో నుంచి కత్తి దూసి గుహ వైపు నడిచాడు. వింత మృగము సరస్సులోకి ఆహార అన్వేషణకై దూకింది. ఇంద్రసేనుడు మల్లికతో సహా చీకటి గుహలోకి ప్రవేశించాడు. ఇంద్రసేనుడి బంగారు కత్తికి పిడికిలు బిగించబడి ఉన్న మాణిక్యాల వెలుగు ఆ గుహలోని ప్రతిఫలించి చీకటిని పాలద్రోలింది. గుహలోపల దేవేంద్ర భవనాన్ని మరిపించగల సకల ఐశ్వర్యవంతమైన మందిరం నిర్మించబడి ఉంది. ఆ మందిరంలో హంసతూలికా తల్పాలు, మణి సింహాసనాలు ఉన్నాయి. అయితే మల్లిక, నేను స్వర్ణకేతుడి వద్దకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఒంటరిగా నువ్వు ఈ మందిరంలో ఉండగలవా అని ప్రశ్నించాడు. ఆమె అంగీకారంగా తలూపి, రాకుమారా, నాకేమీ భయం లేదు. ఈ తలుపులు తెరవటం బ్రహ్మతరం కూడా కాదు. మీరు వెళ్ళి వచ్చే వరకు నేను 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాను అన్నది. ఇంద్రసేనుడు ఆమెను జాగ్రత్త అని హెచ్చరించి స్వర్ణనేత్రుని నగరానికి ప్రయాణమయ్యాడు. కన్నులు జిగేల్మనిపించేలాగా బంగారు కాంతులు విరజిమ్ముతూ ఉన్న నగరం ఒకటి కనుచూపే మేరలో కనిపించింది అతనికి. అదే స్వర్ణనేత్రుని నగరం అని అనుకున్నాడు. ఆ నగరాన్ని సమీపించగానే ఎర్రని మంటలు పొగ కనిపించాయి. వాటి మధ్య నుంచి ఆజానుబాహుడైన వ్యక్తి ఒకడు దర్శనమిచ్చాడు. నీలి రంగులోనున్న పట్టు వస్త్రాలు, శిరసున మణికిరీటము, మెడలో వజ్రాల మాలలు, చేతిలో స్వర్ణ యోగదండము, నిగనిగలాడే నల్లని కురులు, మేలిమి బంగారు శరీరకాంతి, అన్నిటికంటే ఆశ్చర్యంగా కనిపించే ఆ నేత్రాలు బంగారు రంగులో దగదగా మెరిసిపోతున్నాయి. ఇంద్రసేనుడు అతడెవరో తెలుసుకున్నాడు. అతని పెదాల మీద నడయాడే చిరునవ్వు ఇంద్రసేనుడిలో భక్తి గౌరవాన్ని కలిగించాయి. కత్తిని వరలో పెట్టుకున్నాడు. 2 చేతులు జోడించాడు. స్వర్ణనేత్ర మాంత్రిక శిఖామణికి నమస్సులు అన్నాడు ఇంద్రసేనుడు. అతని స్వర్ణనేత్రాలు మిలమిలలాడాయి. తన ఆత్మీయులను చూసినట్లు ఉప్పొంగిపోయాడు. ఇంద్రసేనుడి దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. ఇంద్రసేన, స్వర్ణ తటాకాన్ని దాటావంటే అర్థం ఒంటెముక రాక్షసుణ్ణి చంపావని తెలిసిపోతుంది. ఇక నీ మెడలో మా పూర్వీకుల మణిహారాన్ని చూస్తూ ఉంటే నా సోదరి సజీవురాలైందని గుర్తు అని సాలోచనగా కన్నులు మూసుకున్నాడు. ఇంద్రసేనుడి కోరిక మీద ఏకదంతుని ప్రాణరహస్యాన్ని తెలియజేశాడు స్వర్ణనేత్ర మాంత్రికుడు. ఇంద్రసేన, నాకు తెలుసు. ఏకదంతుని ఆయుష్ ఎక్కడున్నదో తెలుసా అంటూ ఒక రహస్యాన్ని చెప్పాడు అతని చెవిలో. ఇంద్రసేనుడు అమితాశ్చర్యపోయి, ఇది నిజమా అన్నాడు. అవును, ముమ్మాటికి నిజం. జాగ్రత్తగా వ్యవహరించు. ఏమాత్రం అవకతవకలు జరిగినా మళ్ళీ నేనే రావాలి అక్కడికి. నేను వచ్చిన మరుక్షణంలో భూలోకంలో విలయం తప్పదు. ఇది పరమశివుడి ఆన. అందుకే నేనీ పాతాళలోకం విడిచిరాను. ఇక పోయిరా. నీ 3 భార్యలతో 1000 ఏండ్లు రాజ్యమేలు. నన్ను చూడాలని కోరిక కలిగినప్పుడు శ్రమించకుండానే ఈ మణిమాలలోని ఒక్క మణిని తీసి నేల మీద కొట్టు. వెంటనే పాతాళానికి దారి ఏర్పడుతుంది అంటూ నీలకాంతులు విరజమ్మే మణిమాలని బహుమతిగా ఇచ్చి స్వర్ణ తటాకం వరకు వచ్చి ఇంద్రసేనుడికి వీడ్కోలు ఇచ్చాడు. ఇంద్రసేనుడు కదలకుండా అక్కడే నిలబడిపోయాడు.
స్వర్ణనేత్రుడు చిరునవ్వు నవ్వి, ఓహో మరిచాను, మల్లిక ఉన్నది కదూ అంటూ ఇంద్రసేనుణ్ణి తీసుకొని రాక్షసుని మందిరం దగ్గరకు వచ్చాడు. ఇంద్రసేనుడు మందిరం దగ్గరకు వెళ్ళి మల్లికను పిలిచాడు. మరుక్షణంలో ఆమె మందిరం నుంచి వెలుపలికి వచ్చి స్వర్ణనేత్రుని చూసి 2 చేతులు ఎత్తి నమస్కరించింది. మల్లిక, దీర్ఘ సుమంగళీ భవ, పోయిరండి అంటూ ఇద్దరుకు వీడ్కోలు ఇచ్చాడు స్వర్ణనేత్రుడు. తన మహత్తుతో ఒక పడవను సృష్టించాడు ఆయన. దానిలో ఇంద్రసేనుడు మల్లిక ఎక్కగానే పడవ శరవేగంతో పయనించి అవతలి ఒడ్డుకు చేరింది. పడవ దిగిన మల్లిక, ఇంద్రసేనులు పాతాళ మార్గం నుంచి పయనించి మాలతి కోసం ఆగకుండా మాయామందిరం చేరుకున్నారు. మల్లిక అడిగిన ప్రశ్నకు జవాబుగా మాలతి మంత్రాల మర్రి దగ్గర ఉంటుంది అన్నాడు. మాయాకన్య సర్పరూపం ధరించిన సమయానికే ఆ మందిరంలోకి ప్రవేశించాడు ఇంద్రసేనుడు. ఆమె కాటు నుంచి ఇద్దరూ తప్పుకొని స్వర్ణ ఖడ్గంతో ఆమె తోకను తాకాడు. మరుక్షణము మాయాకన్య యథారూపం ధరించింది. ఇంద్రసేనుణ్ణి మల్లికను చూసి ఆమె, ఏకదంతుని మరణరహస్యం తెలుసుకున్నావా అని ప్రశ్నించింది. మాయాసుందరి, ఏకదంతుడు నీ వంటి సుందరికి చేసిన ద్రోహం సహించరానిది. అతనిని నీ సమక్షంలోనే చిత్రవధ చేస్తాను అని పళ్ళు పటపటలాడించాడు. మాయాకన్య ఎంతో సంబరపడింది. పదండి, త్వరగా వెళ్దాం అంటూ ఇంద్రసేనుడితో ప్రయాణానికి సిద్ధపడింది ఆమె. ఆమె మనస్సులో ఏకదంతుని చావు కన్నులారా చూడాలనే కాంక్ష రేగింది. ఇంద్రసేనుడు మల్లికను, మాయాకన్యను వెంట తీసుకుని పాతాళ మందిరం వదిలిపెట్టాడు. పొట్టిరాజు మాయాకన్యను చూసి లబోదిబోమన్నాడు. తన మంత్రశక్తులున్న గడ్డాన్ని కోసి పారేసిన దుర్మార్గుడితో వెళ్తున్నావు, నిన్ను మోసం చేసి చంపి పారేస్తాడు అన్నాడు ఆమెతో. మాయాకన్య పొట్టిరాజుని మందలించి మందిరాన్ని వదిలి ఎడారిలోకి వచ్చింది. అబ్బా, ఎన్నాళ్ళకి భూమి మీద గాలి పీల్చగలిగాను అంటూ సంతోషించింది. ఇంద్రసేనుడు ఏకదంతుని కోటలోకి తను పూర్వం చేసిన సొరంగ మార్గం గుండా ప్రవేశించాడు. అప్పటికి ఇంకా వేగుచుక్క పడవలేదు. జుత్తుపోలిగాడు గాలిలోనే ఎగురుతున్నాడు. చీకట్లో ఇంద్రసేనుణ్ణి, అతని వెంటనున్న మాయాకన్య, మల్లికలను గుర్తించలేక అరవసాగాడు. వెంటనే శిరస్సును ఒడిసి పట్టుకున్నాడు. ఖేచరుడి శిరస్సు ఇంద్రసేనుణ్ణి గుర్తించింది. మిత్రమా, క్షమించు, గుర్తుపట్టలేకపోయాను. అదిగో ఆ మూలగా ఉన్న ఇనుప తలుపు తెరుచుకొని ఆ మందిరంలోకి వెళ్ళండి, ఏకదంతుడు వచ్చే సమయం కావచ్చింది అని తొందరపెట్టాడు. ఇంద్రసేనుడు వారిని తీసుకొని ఖేచరుడు చెప్పిన మందిరంలోకి వెళ్ళాడు. ఆ మందిరంలో గల హంసతూలికా తల్పాల మీద ముగ్గురు విశ్రాంతి తీసుకున్నారు. తూర్పు తెల్లవారింది. ఖేచరుడు వచ్చి తలుపు తట్టాడు. ఇంద్రసేనుడు, అతను బయటికి వెళ్ళారు. ఇద్దరూ మరికొంతసేపటికి మందిరంలోకి వచ్చి మాయాకన్యను తన వెంట రమ్మని, మల్లికను ఆ మందిరంలోనే విశ్రాంతి తీసుకోమని చెప్పారు. మాయాకన్య ఇంద్రసేనుడితో కలిసి నాగకన్య మంజుల దగ్గరికి వచ్చింది. మాయాకన్య మంజుల యొక్క అమిత సౌందర్యాన్ని చూసి అవాక్కైపోయింది. మాయాసుందరి, ఈమె పేరు మంజుల. ఈమె అందాన్ని చూసే ఏకదంతుడు మిమ్మల్ని కించపరిచాడు. మీరు ఈమె ధరించిన ఈ తల్పం మీదనే పవళించాలి. ఏకదంతుడు ఈ రాత్రి తొలిజాము గడిచేలోగా ఈ మందిరంలోకి వచ్చి మిమ్మల్ని ఆమెగానే భావించి పెళ్లి చేసుకోమంటాడు. మీరు సరే అనండి. సమయం చూసి కాలనాగై అతన్ని కాటేయండి. ఆ తర్వాత అతని అంతం నేను చూస్తాను అన్నాడు ఇంద్రసేనుడు. ఆమె సరేనంటూ తలూపి తన అంగీకారాన్ని అతనికి తెలియజేసింది. క్షణాల మీద ఆమె తన మంత్రశక్తితో మంజుల శరీరాన్ని, శిరస్సును మల్లిక ఉన్న మందిరంలోకి చేర్చింది. తాను మాయాతల్పం సృష్టించి మంజులలాగే శిరస్సు ఖండించుకొని పాన్పుపై పడుకొని ఉన్నది. సంధ్యా సమయం దాటింది. చీకటి పడింది. తొలిజాము అయింది. ఆకాశంలో నుంచి రాకాసి పక్షి రివ్వున దిగింది కోటలోకి. ఏకదంతునిగా గుర్తించాడు ఇంద్రసేనుడు. చాటుకు తప్పుకున్నాడు. ఏకదంతుడు నిజరూపు ధరించాడు. ఖేచరుడు అతనికి ఎదురుగా వెళ్ళి స్వాగతమిచ్చాడు. వెంటనే ఏకదంతుడు అతని చేతిలోని కత్తిని తీసుకొని రాతి మందసం దగ్గరికి వెళ్ళి ఖేచరుణ్ణి తీసుకువెళ్ళి మంత్రాలు చదువుతూ శిరస్సు ఖండించి
మొండాన్ని పేటికలో భద్రపరిచాడు. కేచరుని శిరస్సు గాలిలోకి ఎగిరింది. ఏకదంతుడు సరాసరి తన మందిరంలోకి వెళ్ళాడు. వెంటనే ఇంద్రసేనుడు కేచరుని శిరస్సును పట్టుకొని రాతి మందసం దగ్గరకు వచ్చి పూర్వంలాగే మంత్రాలు చదువుతూ శిరస్సును మొండానికి అతికించాడు. ఆ మరుక్షణంలో పచ్చని పొగ మందసంలో నుంచి బయటికి రావటము, కేచరుడు పునర్జీవితుడు కావటము ఒకేసారి జరిగాయి. కేచరుడు గండ్రగుడ్డలి ధరించి ఇంద్రసేనుడితో కలిసి నాగకన్య మంజుల, మల్లిక ఉన్న మందిరంలోకి వచ్చాడు. నాగకన్య మంజుల శిరస్సు ఆమె మొండానికి అతుక్కుపోయింది వారు చూస్తూ ఉండగానే. కారణము, అదే సమయంలో ఏకదంతుడు మాయాకన్యను మంజుల అనుకొని పునర్జీవిరాల్ని చేస్తున్నాడు. ఆ మంత్రోచ్చారణే ఇక్కడకు వినిపించి దాని ప్రభావం చూపించింది. మరికొద్దిసేపటిలో మంజుల పునర్జీవితురాలైంది. తాను ఉన్న ప్రదేశము, మనుషులు కొత్తగా కనిపించారు. ఆశ్చర్యంతో లేచి కూర్చున్నది. కేచరుడు ఆమెకు తామెవరో చెప్పి ఇంద్రసేనుణ్ణి పరిచయం గావించాడు. మంజుల 2 చేతులు ముకుళించి, ఆర్య, నన్ను ఈ రాక్షసుని బారి నుంచి రక్షించి మీ దాన్ని చేసుకోండి అంటూ పాదాల మీద పడింది. ఇంద్రసేనుడు ఆమెను తాకకుండా దూరంగా జరగటం చూసిన కేచరుడు, మిత్రమా, ఈమె నిజరూపంలో ఉన్న సమయంలో ఏకదంతుని శాపం పనిచేయదు అన్నాడు. ఇంద్రసేనుడు ఆమెను దగ్గరకు తీసుకొని లాలించుతూ ఓరకంట మల్లికను చూశాడు. మల్లిక మనస్సు కూడా సంతోషంలో ఉన్నట్లు గమనించి మల్లికను పరిచయం చేశాడు. మంజుల మల్లిక దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులు పట్టుకొని ఆప్యాయతగా నిమిరింది. అక్క అంటూ మల్లిక మంజులను కౌగలించుకున్నది. వారిద్దరినీ ఆ మందిరంలోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి వారిద్దరూ ఏకదంతుని మందిరంలోకి నడిచారు. ఏకదంతుడు మాయాకన్యను మంజులగా భావించి తనను పెళ్లి చేసుకోమని బ్రతిమలాడుతున్నాడు. మాయాకన్య మనస్సు క్రోధంతో ఉడికిపోసాగింది. అయినా సమయం కోసం చూడసాగింది. కేచరుడు, ఇంద్రసేనుడు రాక్షసుని వెనకగా చప్పుడు చేయకుండా పిల్లుల్లాగా వచ్చారు. రాక్షసుని వెనక ఉండటంతో వారిని మాయాకన్య మాత్రం చూడగలిగింది. ఇద్దరూ రాతి స్తంభం మాటున నక్కారు. 2వ జాము ప్రారంభమైంది. అకస్మాత్తుగా మాయాకన్య తల్పం మీద పడి మెలికలు తిరగసాగింది బాధతో. ఆమె నోటి వెంట నురుగులు రాసాగాయి. ఏకదంతుడు ఆశ్చర్యపోయాడు. ఏమైంది ఈమెకు అనుకుంటూ ఆమె దగ్గరగా పోయి పరీక్షించాడు ఆమెను. మాయాకన్య శరీరము ఆశ్చర్యంగా ఆకుపచ్చ రంగులోకి మారి ఆ తర్వాత 2 చేతులు, కాళ్ళు శరీరంలో కలిసిపోయాయి. ముఖం పడగగా మొండెం పాము శరీరంగా మారిపోయాయి. ఏకదంతుడు ఎగిరి అవతలకు దూకాడు. మాయా అంటూ కేకబెట్టాడు. బుస్సుమని తోక మీద లేచింది పాము రూపంలో ఉన్న మాయాకన్య. ఏకదంతుడు మరొకసారి భవనం దద్దరిల్లేలాగా కేకబెట్టాడు. ఆ శబ్దానికి పాము ఎగిరి ఏకదంతుని మీదకు దూకి అతని మెడను చుట్టుకొని అందిన చోటల్లా కాటు వేయసాగింది. ఏకదంతుడు పామును తీసివేయటానికి 2 చేతులతో విశ్వ ప్రయత్నం చేయసాగాడు. బాధతో మెలికలు తిరిగిపోసాగాడు. మాయా, నన్ను రక్షించు, నన్ను రక్షించు అంటూ అరవసాగాడు. మాయాకన్య పడగ విప్పింది. అతని 2 కనుగుడ్లను కోరలతో పట్టుకొని పీకింది. ఏకదంతుడు కెవ్వుమన్నాడు. క్రింద పడ్డాడు. గిలగిలా తన్నుకోసాగాడు. అతని శరీరము పెద్ద కొంగ రూపంలోకి మారిపోయింది. వెంటనే ఇంద్రసేనుడు రంగంలోకి దూకాడు. కొంగ రూపం దాల్చి పామును ముక్కుతో పడవబోతున్న ఏకదంతుని మెడ మీద గురిచూసి స్వర్ణ ఖడ్గంతో ఒకే ఒక వేటు వేశాడు. పిడుగులా పడింది కొంగ రూపంలో ఉన్న ఏకదంతుని మెడ మీద. మెడ తెగి అవతల పడింది. ఏకదంతుని శరీరము నిజరూపం ధరించింది. రక్తపు మడుగులో దొర్లుతున్న ఏకదంతుని శరీరాన్ని మరొకసారి కాటు వేసింది పాము. ఏకదంతుని శరీరము ఆ కాటుకు ఎగిరి పాము శరీరం మీదనే పడిపోయి చలనం లేకుండా ఆగిపోయింది. కొండంత శరీరము తన మీద పడటంతో మాయాకన్య పాము రూపంలోనే ఆ శరీరం క్రింద పడి నలిగిపోయి ప్రాణాలు విడిచింది. ఆ మరుక్షణంలోనే ఆమె యథారూపం ధరించింది. మాయాకన్య, ఏకదంత రాక్షసుల శరీరాలు మరుక్షణంలో భగ్గున మాడి బూడిదయ్యాయి. ఖేచర, ఏకదంతుని మరణ రహస్యం ఇదే.
మాయాకన్యను అర్ధరాత్రి సమయంలో పాముగా కమ్మని, పగలు అచేతనంగా ఉండమని ఏకదంతుడు శపించాడు. అయితే కాలనాగు సర్పం కాటుకు ఏకదంతుడు తట్టుకోలేడు. ఈ విషయం స్వర్ణనేత్రుడు నాకు చెప్పాడు. కాలనాగుగా మారే మాయాకన్యే అతన్ని చంపగలదని కూడా ఆయన చెప్పినదే. అందుకే ఈమెను నేను పాతాళ మందిరం నుంచి తీసుకువచ్చింది అంటూ ఇంద్రసేనుడు ఖేచరుడికి చెప్పాడు. ఏకదంతుని మరణంతో మాయలన్నీ హరించాయి. ఖేచరుడు స్వేచ్ఛాజీవి అయ్యాడు. అతనికి ఈ కోటను అప్పగించి ఇంద్రసేనుడు మంజుల మల్లికలతో సహా ప్రయాణమయ్యాడు. ఖేచరుడు అతన్ని ఆపి తన శరీరాన్ని కొండంత ఆకారంలోకి పెంచి వారి ముందు కూర్చున్నాడు. ఖేచరా, ఏమిటిది అని ప్రశ్నించాడు ఆశ్చర్యంగా ఇంద్రసేనుడు. ఇంద్రసేన, ఈ ఎడారిలో మీరిక కాలినడకన ప్రయాణం సాగించటానికి వీల్లేదు. నా వీపు మీద ముగ్గురు ఎక్కండి. 2 క్షణాల్లో మిమ్మల్ని మంత్రాల మర్రి వద్దకు చేర్చగలను అన్నాడు. ఇంద్రసేనుడు 2 స్త్రీలతో ఈ మాయా ఎడారిలో ప్రయాణం చేయటం నిజంగా కష్టమని భావించాడు. వెంటనే ఖేచరుడి వీపు పైన ముగ్గురు కూర్చున్నారు. ఖేచరుడు ఆకాశ మార్గంలో లేచాడు రివ్వున. తెల్లని నల్లని మేఘాలు చాటున ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఎంతో హాయి అనిపించింది. మరికొంతసేపటికి ఖేచరుడు మంత్రాల మర్రి వద్దకు దిగాడు. ఇంద్రసేన, మంజుల, మల్లికలు అతని మీద నుంచి క్రిందకు దిగారు. అప్పటి వరకు అదృశ్య రూపంలో సకల నిధులతో ఉన్న జ్వాలానేత్ర స్వర్ణనేత్రుల సోదరి మాలతి వారి ముందుకు వచ్చి నిలబడింది. మాలతిని అందరికీ పరిచయం చేశాడు ఇంద్రసేనుడు. ఖేచరుడు, సోదరి, నేను మీ అన్నయ్య జ్వాలానేత్రుడి శిష్యుడనే అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. మాలతి అతన్ని గుర్తుపట్టి జరిగిన విషయమంతా పూసగుర్చినట్లు చెప్పింది. ఖేచరుడు తాను ఇంద్రసేనుడి వల్ల అంతా విన్నానని, ఇక క్షేమంగా వెళ్ళిరమ్మని ఆశీర్వదించాడు. ఇంద్రసేనుడు మంజులతో పూర్వకథను చెప్పి, మంజుల, మరి వీరు నన్ను వరించి నాతో వచ్చినవారు. వీరిని నీ తోబుట్టువులుగా భావించి నాకు నీకు కీర్తి ప్రతిష్టలు తేవాలి అన్నాడు. ఆర్య, మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. భార్యకు భర్త కోరికను తీర్చడం తప్ప మరింకేముంటుంది? మమ్మలందరినీ మీ సాహస కృత్యాలతో రక్షించి మా మనసులు మీవుగా చేసుకున్నారు. ఆ అదృష్టం లభించడం మా పూర్వజన్మ సుకృతం అన్నది ఆమె వినయంగా. అక్క అంటూ మాలతి, మల్లిక ఆమె పక్కరకు వచ్చారు. ఖేచరుడు వారి వద్ద సెలవు తీసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మాలతి తన మాయాశక్తితో పుష్పక విమానాన్ని సృష్టించి సమస్త నిధులతోనూ చంద్రగిరి సామ్రాజ్య అంతఃపురములోని నందనవనంలోకి వచ్చింది అందరితో. కుమారుడు విజయుడై వచ్చినందుకు చంద్రసేన మహారాజు తన పరివారంతో సహా వచ్చి అందర్నీ తీసుకొని అంతఃపురంలోకి వెళ్ళాడు. ముగ్గురు కోడలను ముచ్చటగా చూసి ఆప్యాయతగా ఆశీర్వదించాడు ఆయన. ముగ్గురు కోడళ్ళు ఆయనకు పాదాభివందనం చేశారు భక్తితో. ఇంద్రసేనుడు మల్లిక తండ్రి మాళవదేశ చక్రవర్తి అయిన జగన్నాథుడికి కబురు చేయమని చెప్పాడు తండ్రికి. కబురు తెలిసిన మరుక్షణంలో మాళవదేశ చక్రవర్తి జగన్నాథుడు అనేక కానుకలతో వచ్చాడు చంద్రగిరికి. తండ్రిని చూసిన మల్లిక ఆయనకు ఎదురేగి నమస్కరించింది. తన కూతురు క్షేమంగా తిరిగి వచ్చినందుకు, ఒక మహారాజుకు కోడలైనందుకు ఆయన ఎంతో సంతోషించాడు. రాజగురువు ముగ్గురు వధువులను పెళ్లిపీటల మీద కూర్చోవటానికి మంచి ముహూర్తం పెట్టాడు. ఆ శుభముహూర్తంలో ఆకాశమంత చలువు పందిరి క్రింద భూదేవి అంత బంగారు వేదిక మీద ముగ్గురు కన్యల మెడల్లో సూత్రధారణ చేశాడు ఇంద్రసేనుడు. ఆ వివాహానికి ఖేచరుడు రాక్షసరాజుగా వచ్చాడు. స్వర్ణనేత్రుడు కానుకలు పంపాడు తన దూత ద్వారా. ఇంద్రసేనుడు స్వర్ణనేత్రుని దూతకు ఖేచరునికి సకల మర్యాదలు చేసి అనేక కానుకలు ఇచ్చి సాగనంపాడు. మంజుల, మల్లిక, మాలతి ముగ్గురు భార్యలతోనూ ఇంద్రసేనుడు ప్రజానురంజకుడై 1000 ఏండ్లు పైగా చంద్రగిరి రాజ్యాన్ని ఏలాడు. అప్పుడప్పుడు వారందరూ పాతాళలోకవాసి అయిన స్వర్ణనేత్రుణ్ణి, మాయాకోట అధిపతి ఖేచరుణ్ణి సందర్శిస్తూ హాయిగా కాలం గడిపారు. ఇంద్రసేనుడి 1000 ఏండ్ల పాలనలో 1-2 సార్లు మాత్రమే మంత్రాల మర్రి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రసేనుడు.
మంజుల తండ్రి నాగలోక చక్రవర్తి ఫణిభూషణుడు తన కుమార్తె ఏకదంతుని బారి నుంచి విముక్తి అయిందన్న వార్త తెలుసుకుని హుటాహుటిగా భూలోకంకు వచ్చాడు. ఇంద్రసేనుడు ఆయన్ని ఎంతో గౌరవించాడు. మంజుల తన సవతులను స్వంత సోదరులుగా తండ్రికి పరిచయం గావించింది. నాగరాజు ముగ్గురిని దీవించి నాగలోకం వెళ్ళాడు. ఇంద్రసేనుడు చంద్రగిరి సామ్రాజ్యాన్ని 1000 ఏండ్లు పైగా పాలించి ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించాడు. అతని పాలనలో ప్రజలు గుండెల మీద చేతులు వేసుకుని కాలం గడిపారు. స్వర్ణ తటాకం జానపద మినీ నవల కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.